మీరు అయితే జాయిన్ అయ్యారండి? ప్రీవియస్ సెషన్స్ ఏమన్నా అటెండ్ అయ్యారా? డెమోదిను, క్లాస్ 1 గానేమన్నా? లేదండి. ఇదే ఫస్ట్. ఓకే. ఓకే. ఓకే అండి. ఈ సెషన్ వినండి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కాంటాక్ట్ అయిన నంబర్ నుంచి వాట్సాప్‌లో ఒకసారి పింగ్ చేయండి. రేపు మార్నింగ్ ఒకసారి మీకు బ్రీఫ్ ఇచ్చి ఏమన్నా కావాలంటే డెమో ఒకసారి రిపీట్ చేద్దాం. జస్ట్ ఓకే. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో వర్డ్‌ప్రెస్ అని ఉంటది. వితౌట్ కోడింగ్‌తో వెబ్‌సైట్ బిల్డ్ చేసుకునేది. సో, ఓకే. మనం ఒకవేళ క్లయింట్స్‌కి బిల్డ్ చేయాలన్నా మనం డైలీ మేనేజ్ చేసుకోవాలి ఎట్లా అనేది మనం చెప్పుకుంటున్నాం కాన్సెప్ట్. సో, మిగతా ఎస్‌సిఓ, గూగుల్ యాడ్స్ ఇయన్నీ గూడా యాడ్ ఆన్ ఉంటాయి అందులో. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఓకే. అంటే ఇది క్లాసెస్‌లో డెమో సెషన్ అండి ఇది ఇప్పుడు ప్రెజెంట్? ఇదిప్పుడు క్లాసేనండి. సెకండ్ క్లాస్ ఇది. అవునా? ఓకే. జస్ట్ డెమోలాగా బ్రీఫ్ అయినాయి ఒక 2 క్లాసెస్ అంతే. మీకు నేను ఒకసారి ఇది అటెండ్ అవ్వండి. కొంచెం ఓకే. నాకొకసారి రేపు మార్నింగ్ మీకు వాట్సాప్ నంబర్ వచ్చింది గదా! ఏ నంబర్ నుంచి వచ్చిందో ఒకసారి పింగ్ చేసి ఫ్యాకల్టీతో మాట్లాడాలంటే నాకు కనెక్ట్ చేస్తారు. మనం ఆ! ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే. 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 సో, ఇది మనం వర్డ్‌ప్రెస్ గురించి చెప్పుకుంటున్నామండి. సో, వర్డ్‌ప్రెస్‌లో ఏ వెబ్‌సైట్స్ అయితే బిల్డ్ చేస్తామంటే, వర్డ్‌ప్రెస్ అనేదేంటంటే గనక వితౌట్ కోడింగ్‌తో మనం వెబ్‌సైట్ బిల్డ్ చేయొచ్చు. సో, అట్లాగే అట్ ద సేమ్ టైమ్ మనకి డైలీ మెయింటెనెన్స్ గూడా చేసుకోవచ్చు. సో, దానికెళ్ళే ముందు మనం ఏమేమి తెలుసుకోవాలంటే, బేసిక్‌గా ఒక వెబ్‌సైట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది? సో, ఏమేమి ఉంటాయి ఏంటనేది ఒకటి తెలుసుకోవాలి. సో, ముందు మనం కాంపిటేటర్ రిసర్చ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మనం ఆల్రెడీ వర్డ్‌ప్రెస్‌లో బేసిక్‌గా క్రియేట్ చేయడం ఎట్లా అనేది తెలుసుకున్నాం. బట్ క్రియేట్ చేసిన తర్వాత మనకసలు సైట్‌కి వెళ్ళాలి అంటే, అట్‌లీస్ట్ మనకి డెవలపర్‌కి ఒకవేళ కోడింగ్ ప్లాట్‌ఫార్మ్ అయినా, సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే, మనం డెవలపర్‌కి ఏం చేయాలంటే గైడ్‌లైన్స్ ఇవ్వాలి. సో, ఇప్పుడు థీమ్ తీసుకుందాం. అపోలో తీసుకుంటున్నాం. సో, ఇది ఆల్రెడీ మీకు బేసిక్‌గా ఏంటంటే, ఇప్పుడు మనకొచ్చిన వాళ్ళందరూ బిజినెస్ సెగ్మెంట్‌లో ఉన్నవాళ్ళే. సో, ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటది. కాంపిటీటర్ రిసర్చ్ చేయడం ఎట్లా, ఏమేం చేస్తాం కాంపిటీటర్స్ అంటే, మనకి ఎందులో కావాలో అందులో కాంపిటీటర్ రిసర్చ్ చేస్తాం. కొత్తగా ప్రొడక్ట్ లాంచ్ చేయాలి. మార్కెట్‌లో కాంపిటీటర్ ఆ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు ఎవరున్నారు? ప్రైస్ ఎంతుంది? వాళ్ళు ప్రమోషన్స్ ఎట్లా చేస్తున్నారు? వాళ్ళ మెయిన్ ఎక్స్‌క్లూజివ్ పాయింట్ ఏంటి? ఇలా ఎలా అయితే చేసుకుంటామో, మనం వెబ్‌సైట్ బిల్డ్ చేసేటప్పుడు గానీ, ఎస్‌సిఓ చేసేటప్పుడు గానీ, గూగుల్ యాడ్స్ గానీ, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్ స్టార్ట్ చేయాలన్నా, దేనికైనా కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. సో, అసలు వెబ్‌సైట్ అనేది మనం ఏ ఒకవేళ ఇప్పుడు మనకి హాస్పిటల్ క్లయింట్ అనుకుంటే గనక, మనకి హాస్పిటల్ క్లయింట్స్ ఎట్లా ఎట్లా చేస్తారు ఏంటనేది ఒకసారి బేసిక్‌గా అంటే థీమ్ తీసుకుందాం అని చెప్పామన్నా. కానీ ఆ థీమ్ ఎలా ఉండాలి? ఏమేం ఫెసిలిటీస్ ఉండాలి? అనేది మనం ఒక ఓవర్‌వ్యూ అనేది మనకు ముందు ఐడియా ఉండాలి. సో, అప్పుడే మనకు దొరికిన థీమ్స్ మనకు సెట్ అవుతాయా? లేదా? అనేది మనకొక ఐడియా వస్తుంది. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ మనం వెబ్‌సైట్ పరంగా కాంపిటీటర్ అనాలిసిస్ బేసిక్‌గా చూద్దామండి. సో, ఇక్కడేంటంటే గనక మీరు మాక్సిమం ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్స్‌కి ఏంటంటే గనక మనం అంటే మీకు బేసిక్ ఐడియా ఉండుంటది. సో, మనం ఏం చేస్తామంటే గనక లోగోస్ దగ్గర గూడా కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే కలర్స్ సెగ్మెంట్స్ గూడా ఫాలో అవుతా ఉంటారు. సో, అంటే ఎక్కువగా బ్లూ ఏంటంటే గనక సక్సెస్‌ఫుల్ కంపెనీస్‌కి ఎక్కువగా ఏంటంటే బ్లూ కలర్ లోగో ఉంటా ఉంటది. సో, కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే నాకు ఆ బ్లూ కలర్ కావాలని చెప్పి అడుగుతా ఉంటారు. అంటే మనం కాంపిటీటర్‌ని రీసెర్చ్ చేస్తున్నామంటే సో, అన్ని యాంగిల్స్‌లో స్టార్టింగ్ జీరో పాయింట్ దగ్గర నుంచి వాళ్ళు డొమైన్ నేమ్ ఎట్లా తీసుకున్నారు? వాళ్ళు ఇది అపోలో ఫార్మసీ వచ్చింది మనకి. సారీ. అపోలో ఫార్మసీ వచ్చింది. ఇప్పుడు నేను హాస్పిటల్‌కి వెబ్‌సైట్ తయారు చేస్తా ఉంటే ఫార్మసీ వెబ్‌సైట్ నాకు అవసరం లేదు. నా బిజినెస్ ఏదో ఆ కేటగరీ వెబ్‌సైటే కావాలి. వాళ్ళది వేరేదున్నా సరే నాకు అవసరం లేదు. సో, కొంతమంది అపోలో ఫార్మసీ చూసి ఫార్మసీ రిలేటెడ్ ఉంటది తప్ప హాస్పిటల్ రిలేటెడ్ ఉండదు కాబట్టి, మనం దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. సో, ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏంటంటే కనుక ఇక్కడ సంథింగ్ మనదేదో ఇప్పుడేదో బ్లాక్ అయిందంటున్నాడు. సో, ఫెవికాన్స్ అని జెప్పి నిన్న చెప్పాం. సైట్ ఐకాన్స్ అని జెప్పి. సో, ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇది జూస్తే గనక కొంచెం విజిబిలిటీ బావుంది. ఇదేంటంటే కొంచెం క్లబ్ అయిపోయినట్టుగా ఉంది. సో, మనం ఐకాన్ పెట్టేటప్పుడు లోగో కలర్ గూడా కొంచెం మనకి విజిబిలిటీ ఉండే దాని విధంగా మనం చేసుకొని పెట్టుకోవచ్చనమాట. పెట్టుకోవచ్చు. సో, అట్లా అంటే ఒక సెగ్మెంట్‌లోనే పెట్టట్లేదు. అన్ని సెగ్మెంట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ తీసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ ఏమున్నాయి? ఫేస్‌బుక్ ఐకాన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఐకాన్స్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్డ్ఇన్. అంటే మన కంపెనీ కూడా కంపల్సరీగా 4 ప్లాట్‌ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి మనం ఒక స్ట్రాటజీలో లిస్ట్ ఔట్ చేసుకుంటాం. సో, లేదు అనుకుంటే గనక మనకు ప్లాట్‌ఫార్మ్స్ ఉంటే గనక యాడ్ చేసేస్తాం. ఇక్కడ లింక్స్ క్లిక్ చేస్తే ఆ ప్లాట్‌ఫార్మ్స్‌కెళ్తాయి.
సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఇక్కడ అవార్డ్స్ ఒకటి ఇచ్చారు. సో అంటే పైన హెడర్ సెక్షన్స్ లో మనకి ఏమి ఇస్తున్నారంటే ఇట్లా రీసెర్చ్ చేసుకోవాలి, అంటే మన దగ్గర కూడా ఉంటే కనుక అది ఇస్తాం. సో ఇందులో ఎమర్జెన్సీ అని చెప్పి అపోలో లైఫ్ లైన్ అని చెప్పి ఉన్నాయి. సో ఈ హాస్పిటల్ సెగ్మెంట్ కి ఈ నంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఫ్రంట్ ఎండ్ ఏ బిజినెస్ అయితే ఆఫ్లైన్ లో చేస్తున్నామో దాన్ని ఆన్లైన్ లో ఎగ్జిబిట్ చేయాలి, అంతే, డిస్ప్లే చేయాలి. సో మీ దగ్గర ఎమర్జెన్సీ నెంబర్ ఉంది, మనం ఇప్పుడు యశోద తీసుకుంటే యశోదకు కూడా మోస్ట్లీ ఉంటుంది మీకు నెంబర్. ఇది హైడ్ చేద్దాం. సో యశోదకు కూడా ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే నెంబర్స్ వెళ్తాయి. సో దీనికి హాస్పిటల్ సెగ్మెంట్కి ఏంటంటే మనం కంపల్సరీ ఎమర్జెన్సీ నెంబర్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి బిజినెస్ ఇచ్చేదే పేషెంట్స్, వాళ్ళకి ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినప్పుడు, అంటే బ్యాక్ ఎండ్ హాస్పిటల్ సర్వీస్ ఇచ్చిన ఫ్రంట్ ఎండ్ లో ఏంటంటే ఫైనల్ గా వాళ్ళకి బిజినెస్ పేషెంట్ ద్వారానే కాబట్టి నెంబర్స్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ డిజైన్స్ ఇచ్చేటప్పుడు కూడా చూడండి, ఇది చాలా సింపుల్ గా ఉంది, నీట్ గా ఉంది, కానీ ఇది కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. మనం క్లిక్ చేసినప్పుడు ఐకాన్స్ వెళ్తున్నాయి. అంటే ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నానంటే నేను పైన బేసిక్స్ చెప్తున్నా, బట్ మీరు ఎవ్రీ పేజ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కలర్ ఫాంట్ ఏది వాడుతున్నారు, కలర్ స్టైల్ ఏది వాడుతున్నారో కూడా మీరు అది అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే సైట్ అందరి ఓపెన్ చేస్తాం, కానీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కలర్, దాని మీద వచ్చే లెటర్స్ కలర్స్ వల్ల కూడా యూఎక్స్ డిజైన్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు బటన్స్ వస్తున్నాయి, ఈ బటన్స్ ఇవ్వకపోతే కనుక డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయాలని చెప్పి పేషెంట్ కానీ విజిట్ చేసే వాళ్ళకి కానీ వెబ్సైట్ విజిట్ చేసే వాళ్ళకి ఐడియా రాదు. ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక చిన్న ఐకాన్ ఇచ్చాడు, మీరు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది బుక్ చేసుకోండి అని చెప్పి, ఫ్రీ మెడికల్ ఒపీనియన్ కూడా ఇస్తున్నాడు. ఇట్లా ఇస్తున్నారు. అంటే ఇలాంటి ఇలాంటి ఆప్షన్స్ అనేది కూడా మనం సిటిఎస్ అంటాం, లేకపోతే ఐకాన్స్ అంటాం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జిబిట్ చేసుకోవాలి. సో ఎందుకంటే కనుక మన బిజినెస్ కి మెయిన్ అదే, మొత్తం సింపుల్ గా ఉండి అసలు ఎక్కడ ఏం బుక్ చేయడం లేకపోతే కనుక మా కస్టమర్‌కి గూడా కలవదు. అందుకే మీకు యూట్యూబ్ గాని ఏమన్నా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు పద్దాక చెప్తా ఉంటారు, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. ఎందుకు అంటే చూసే వాళ్ళకి ఒక సీటీఏ, కాల్ టు యాక్షన్ అనేది ఒకటుండాలి. కాల్ అస్ గాని, ఈమెయిల్ అస్ గాని, కాంటాక్ట్ అస్ గాని, రిజిస్టర్ అస్ గాని, బుక్ అన్ అపాయింట్మెంట్ గాని, బుక్ సర్వీస్ గాని, ఇట్లాంటి సీటీఎస్ అనేది మనకు చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనం వెబ్‌సైట్‌కి తీసుకొస్తాం. ఫస్ట్ పొజిషన్‌లో వెబ్‌సైట్‌కి ఏదో కీవర్డ్‌తో పొజిషన్ చేసి ఎస్‌ఈఓ చేసి తీసుకొస్తాం. లోపలికొచ్చిన తర్వాత మనకి కస్టమర్ డీటెయిల్స్ ఏదో ఒకటి మనకు కావాలి. అందుకోసం ఏంటంటే ఈ ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్స్ గాని, బుక్ అపాయింట్మెంట్ గాని ఇక్కడి నుంచి ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాం. మీరు అపాయింట్మెంట్ బుక్ చేశారు, మీకేం కావాలి? సో వాళ్ళు ఏదో సంథింగ్ ఒక డిసీజ్ గురించి అడిగారు. ఐ డిసీజ్ గురించి. అది మన దగ్గర లేదు. లేనప్పుడు వదిలేయొచ్చు. ఉంటే గనక మనం ఏం చేయొచ్చు అంటే గనక ఇక్కడ చూడండి, దీనిది యూఎక్స్ ఇష్యూ ఉంది. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ ఇది క్లారిటీగా వైట్ కలర్ అనేది కిందకి రావాలి. కానీ ఇది ఇట్లా కనబడట్లేదు. ఇది ఇట్లా మిస్ అయితుంది. సో దీన్ని ఒక ఇష్యూ కింద చూపించుకొని మనకి కొన్ని సినారియోస్‌లో ఏమైద్దంటే సైట్‌కి విజిటర్స్ వస్తా ఉంటారు గానీ రిజిస్ట్రేషన్స్ ఏమి అవ్వరు. లీడ్స్ ఏమి అవ్వదు. ఎందుకంటే గనక ఇలా యూఎక్స్ డిజైన్ సరిగ్గా లేదనుకోండి. సో ఎవరికి అవసరం ఉంటది ఇక్కడికొచ్చి చూసుకొని ఇలా క్లిక్ చేసేదంత ఉండదు. సో దీన్ని చూసుకుంటే గనక ఇక్కడ చూసుకుంటే మనకు దాని మీద ఇంకొద్దిగా క్లారిటీగా ఉంది. విజిబిలిటీ బావుంది కాబట్టి వీటిల్లో ఎక్కువగా క్లిక్స్ పడటానికంటే రిజిస్ట్రేషన్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటదనమాట. సో మన సైట్‌లో కంపల్సరీ సీటీఎస్ ఉండాలి. పైనుంచి కింద దాకా ఓన్లీ ప్లెయిన్ కంటెంట్ ఉండి వితౌట్ సీటీఎస్ ఉంటే గనక మనకి పనవ్వదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గనక ఆహ్, తక్కువ కంటెంట్ అంటే ఎక్కువ కంటెంట్ ఉండాలి గానీ హోమ్ పేజ్‌లో మాక్సిమం ఏం చేస్తారంటే కంటెంట్ షార్ట్ చేసి ఇలాంటి ఐకాన్స్ గాని, ఇమేజెస్ ద్వారా గాని ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇమేజ్ గాని, వీడియో గాని కీ రోల్ ప్లే చేస్తా ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సైట్ డిజైన్ చేయడం వరకు ఓకే. కానీ మీరు సైట్ అట్రాక్టివ్‌గా అవ్వాలి అంటే గనక ఇయన్నీ పెట్టుకుంటే గనక మనకు అట్రాక్టివ్‌గా ఉంటదనమాట. ఇమేజెస్ కీ రోల్ ప్లే చేస్తా ఉంటాయి. కొన్ని వెబ్‌సైట్స్ తీసుకుంటే గనక ఇమేజెస్ వాడరు. సో ఇక్కడ గూడా పెట్టారు. ఇక్కడ స్లైడర్ చూడండి. ఇక్కడ స్లైడర్ ఇట్లా ఉంది. దీన్ని స్లైడర్ అని అంటాం. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే సైట్‌లో ఉండే ఆప్షన్స్‌ని ఏమేమంటామో తెలుసుకుంటున్నాము. ఒక ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో గూడా అనాలిసిస్ నేర్చుకుంటున్నాం. దీన్ని స్లైడర్ అంటాం. స్లైడర్స్‌లో ఏంటంటే మీకు ఇక్కడ కొంతమంది యారో మార్క్స్ ఇట్లా పెడతా ఉంటారు. కొంతమంది ఇక్కడ డాట్స్ వచ్చినాయి చూడండి. ఇట్లా డాట్స్ పెడతా ఉంటారు. కొన్నిటిలో ఏంటంటే ఆటోమేటిక్ స్లైడర్ ఉంటది. సో మీ వెబ్‌సైట్‌లో గూడా స్లైడర్ అనేది కీ రోల్ ప్లే చేస్తా ఉంటది. అంటే కొంతమంది కాన్స్టెంట్ ఇమేజ్ పెడతారు. ఏమైతది అంటే ఆ కాన్స్టాంట్ ఇమేజ్ ఒకటే డిస్‌ప్లే అయితది. కానీ మన దగ్గర ఎన్నున్నాయి, చాలా ఉండొచ్చు. హాస్పిటల్ సర్వీస్ ఉండొచ్చు, లేకపోతే డోర్ సర్వీస్ ఉండొచ్చు. ఇట్లా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. అయన్నీ చెప్పాలి అంటే ఒక ఇమేజ్‌లో చిన్న చిన్నగా డిజైన్ చేసి పెట్టలేం, బాగోదు. అందుకని ఏంటంటే స్లైడర్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తా ఉంటాయి. సో మీరు గూడా ఏంటంటే హోమ్ పేజ్ అనేది ఫస్ట్ హోమ్ పేజ్‌గా వస్తారు కాబట్టి ఎటునుంచెళ్ళినా
హోమ్ పేజ్ అనేది అట్రాక్టివ్ గా చేసుకోవాలి. సో ఈ 2 వెబ్సైట్స్ నేను రెండే అనాలిసిస్ చేయను. ఒక 10-15 వెబ్సైట్ల అనాలిసిస్ చేస్తా. 10-15 అనాలిసిస్ చేసి అన్ని సైట్లలో కామన్ గా ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఉన్నాయి ఒక లిస్ట్ చేసుకొని అవన్నీ నా సైట్ లో ఉండే విధంగా పెట్టుకుంటాను. సో పెట్టుకుంటాను, దాన్ని బట్టి అవుతా ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే ఒక మనకి పేషెంట్ వీళ్ళ దగ్గర చాలా సర్వీసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ తీసుకుంటే గనక కార్డియాలజీ, ఆర్థోపెడిక్, స్పైన్, న్యూరాలజీ, గ్యాస్ట్రాలజీ అని ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ కి సపరేట్ గా మెనూలో ఒక పేజ్ క్రియేట్ చేయాలి. అన్ని కలిపి ఒక దాంట్లోనే పెట్టాం. ఎందుకంటే కార్డియాలజీ అనేది తీసుకుంటే దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో సబ్ మెనూస్ కూడా యాడ్ చేసుకుని ఫైనల్ గా దానికి ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాం. కొంతమంది ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఇన్ని పేజెస్ ఎందుకు, మళ్ళీ కార్డియాలజీలో ఇన్ని పేజెస్ ఎందుకు మెయింటైన్ చేయడం, నేను కార్డియాలజీ అని చెప్పి ఒకటే పేజ్ మెయింటైన్ చేసి అందులో ఈ అన్నిటి గురించి రాస్తాను కంటెంట్ అంటారు. అప్పుడు ఏమైతది అంటే మనకి దీని గురించి పర్టిక్యులర్‌గా సెర్చ్ చేసినప్పుడు మన పేజ్ రావడానికి స్కోప్ ఉండదనమాట. సో, అందుకనేంటంటే మైల్‌స్టోన్స్, హార్ట్ ట్రీట్మెంట్స్ విడివిడిగా రాశారు. వీటి గురించి సెర్చ్ చేసేటప్పుడు ఈ పేజెస్ రావడానికి స్కోప్ ఉంటది. ఎలాగో సైట్‌లోకొచ్చాడంటే మెనూస్‌లో ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా వస్తది. ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క పేజ్ కూడా పబ్లిష్ అయితా ఉంటది. అంటే ఇప్పుడు మన దగ్గర బస్ టికెట్స్, రైల్వే టికెట్స్ ఉన్నాయి. సో, బస్ టికెట్స్‌కి ఒక మెనూ పెట్టాము. అందులో క్లిక్ చేస్తే బస్ టికెట్స్ పేజ్‌కెళ్తుంది. రైల్వే టికెట్స్ పెట్టాము. రైల్వే టికెట్స్ క్లిక్ చేస్తే రైల్వే టికెట్ పేజ్‌కెళ్తుంది. కొంతమంది ఏమడుగుతారంటే అన్ని పేజెస్ ఎందుకంటే టికెట్స్ అని ఒకటే పెట్టేసి లోపలికెళ్ళిన తర్వాత బస్ టికెట్ బుక్ చేయండి అని ఒక ఆప్షన్, రైల్వే టికెట్ పెట్టండి అని ఒక పేజ్‌లోనే పెడదామంటే, మనం టార్గెట్ చేసుకునే కీవర్డే ఏంటంటే గనుక బస్ టికెట్ అని కొట్టినప్పుడు బస్ టికెట్ గురించి రావాలి. ట్రైన్ టికెట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ట్రైన్ టికెట్ రావాలి గూగుల్‌లో. అందుకనేంటంటే ఫస్ట్ క్లారిఫికేషన్ ఏం చేసుకోవాలంటే మన దగ్గర ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల సర్వీసులు ఉన్నాయి, దాన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తున్నారనేది కాంపిటీటర్స్ తీసుకొని, ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క పేజ్ అనేది పెట్టుకోవాలి. సో, వీళ్ళింకా ఇందులో కార్డియాలజీలో రకరకాలుగా డివైడ్ చేశారు. వీళ్ళు చూసుకుంటే గనక స్పెషాలిటీస్ అని చెప్పి డైరెక్ట్‌గా కార్డియాలజీలో ఇంకేం పెట్టలా. వీళ్ళు డైరెక్ట్‌గా కార్డియాలకి సంబంధించి డాక్టర్స్ ఎవరున్నారు ఇట్లా పెట్టేశారు. సో, వీటిల్లో ఏంటంటే ఇట్లా మనం ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఒక్కొక్క పేజ్ అనేది పెట్టుకోవాలి. సో, మీ మీ దగ్గరున్న సర్వీసెస్‌ని ఎన్ని రకాలుగా డివిజన్స్, సబ్ డివిజన్స్ చేసి పేజెస్ క్రియేట్ చేస్తున్నారో మీరది కాంపిటీటర్స్ నుంచే తెలుసుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ అది మన దగ్గర పాసిబిలిటీ ఉందో లేదో కూడా చూసుకుంటాం. సో, వీళ్ళేం చేశారంటే గనక మల్టీ స్పెషాలిటీ అనేవాళ్ళు కార్డియాలజీలో మళ్ళీ సెపరేట్‌గా పేజ్ పెట్టారు. హెల్తీ హార్ట్ అని చెప్పి ఇక్కడికెళ్తుంది పేజు. సో, వాళ్ళేం జేశారు కార్డియాలజీ అని చెప్పి అన్నిటికి ఒకటే పేజ్ పెట్టేసాడు. సో, కార్డియాలజీకెళ్తే మళ్ళీ మైల్ స్టోన్స్ కొడుతున్నా. సో, మైల్ స్టోన్స్ కొట్టినప్పుడు వేరే పేజెస్‌కెళ్తున్నాయి. సో, దీనికన్నా గూడా వీళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంది. ఎందుకంటే కార్డియాలజీ అని కొట్టంగానే కార్డియాలజీకి సంబంధించిన టీమ్ అనేవాళ్ళు వస్తున్నారు. కానీ టీమ్‌తో పాటు ఇక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే గనుక ఇంకా బావుండేది. అంటే కార్డియాలజీ అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు కింద రాసారు గదా! ఇది అట్‌లీస్ట్ పైన రాస్తే గనక బావుంటది. ఎందుకంటే గూగుల్ గూడా రీడ్ చేసేటప్పుడు పైన టాప్ ఉన్న కంటెంట్ రీడ్ చేస్తా ఉంటది. సో, ఇక్కడ చూడండి. ఈ యూఎక్స్ డిజైన్‌లో డిఫెక్ట్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ ఉంది. ఇది నాకు కనబడట్లేదు. ఏం డీటెయిల్స్ అడుగుతున్నాడు? ఫోన్ నంబరా? ఈమెయిలా? ఏంటని నాకిక్కడ కనబడట్లేదు. సో, దీన్నేంటంటే గనక మనం హైలైట్ చేయొచ్చు. అంటే మీరు క్రియేట్ చేయబోయే సైట్‌లో మీరు థీమ్ తీసుకోమన్నా, ఎడిటింగ్స్ చేయమన్నా, ఏం ఎడిటింగ్స్ చేయాలి? ఏం చూసుకోవాలనేది తెలియకపోతే ఇట్లా ఇష్యూస్ అనేది చిన్న చిన్నవి కొన్నుంటాయి. పెద్ద పెద్దవి గూడా కొన్ని ఉంటా ఉంటాయి. సో, అవన్నీ గూడా మనం చెక్ చేసుకోవాలి. ఇదొక కలర్‌లో ఉంది. ఇదొక కలర్‌లో ఉంది. ఓకే. కావాలని పెట్టుకోవచ్చు. కానీ డిఫెక్ట్ ఏంటంటే ఇది బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్ ఉంటే, లైట్ కలర్ ఉంటే ఇది కనబడేది. సో, ఇలాగా ప్రతి చిన్న విషయం యూఎక్స్, యూఐ డిజైన్ అంటాం. సో, దీన్నంతా గూడా మనం పెట్టుకోవచ్చు. సో, కొన్నిసార్లు ఈ బటన్స్ పనిచేయకపోవచ్చు. ఆ బటన్స్ పనిచేస్తున్నాయో లేదో గూడా మనం చెక్ చేసుకోవాల్సొస్తా ఉంటది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు డిసైడ్ అవ్వాలి. మనం దగ్గరున్న సర్వీసెస్‌ని ఎన్ని రకాలుగా డివైడ్ జేయాలి. ఆ డివైడ్ చేసిన ఆటిల్ని మెనూలో యాడ్ జేయాలి. సో, దానికి ఒక్కొక్క పేజ్ పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా సెపరేట్‌గా ఏంటంటే ప్రతి సైట్‌కి గూడా మీకు ఇన్‌బిల్ట్‌గా ఏముంటదంటే హోమ్ పేజ్ ఉంటది. హోమ్ పేజ్‌తో పాటు కాంటాక్ట్ అస్ పేజ్ కామన్‌గా ఉంటది. అబౌట్ అస్ పేజ్ గూడా కామన్‌గా ఉంటది. వీళ్ళేంటంటే అపోలో వాళ్ళు కొంచెం డైవర్సిఫైడ్‌గా చేశారు. చాలా పెద్దగా చేశారు సైట్‌ని. యశోద వాళ్ళేంటంటే కొంచెం సింప్లిఫై చేసి నార్మల్ సైట్ కిందెళ్లారు. అంటే అన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేయాల్సిన పని లేదు నన్నడిగితే గనక. ఎందుకంటే పేషెంట్స్ చూసేవాళ్ళు అంత ఎక్కువ చదవరు. సో, మోస్ట్‌లీ ఏంటంటే
ఒక డిసీజ్‌కి ఒక పేజ్ ఉంటే చాలు. దాంట్లో మళ్ళీ ఎక్కువ సబ్ పేజెస్ పెట్టాల్సిన పని లేదు. సో, మోస్ట్‌లీ మనకు ప్రతి సైట్‌కి గూడా హోమ్ పేజ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటది. సో, దాన్ని బట్టి మనకి ఇన్‌బిల్ట్‌గా పేజెస్ ఉంటాయి. మిగతాయి మన ప్రొడక్ట్‌కి సంబంధించినయి, సర్వీస్‌కి సంబంధించిన పేజెస్ ఉంటాయి. సో, ఎక్కువగా ఏంటంటే మీరు సైట్‌లో ఏంటంటే డిజైనర్‌తో ఇలాంటి ఐకాన్స్ అంటే వెబ్ డెవలప్‌మెంటోళ్ళు, గ్రాఫిక్ డిజైనర్‌లని కాంటాక్ట్ చేస్తే గనుక ఇలాంటి ఐకాన్స్ దొరుకుతాయి ఫ్రీగా. సో, వీటిల్లో కాపీరైట్స్ ఉండేయి గూగుల్‌లో మనం వాడమండి. ఫ్రీ సైట్స్ ఉంటాయి. వాటిలో నుంచి పెయిడ్ కట్టి డౌన్‌లోడ్ చేసుకోవడం గాని, కొన్ని ఫ్రీ గాని డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ హెల్త్ టాక్స్ అని చెప్పి ఓకే. హోమ్ పేజ్‌లో మనం నార్మల్‌గా ఏం పెడతాం అంటే స్లైడర్ ఒకటి పెట్టాం. తర్వాత మన సర్వీసెస్ ఏమన్నా పెట్టాం. తర్వాత ఎక్సలెన్స్ ఎటిలో పెట్టాము. హెల్తీ టాక్స్ అని చెప్పి ఇట్లా ఈ ఆప్షన్స్ పెట్టాం. తర్వాత హెల్త్ బ్లాగ్స్ అని చెప్పి వీళ్ళు కొన్ని హెల్త్ రిలేటెడ్‌గా కొన్ని రాశారు. సో, ఇక్కడేంటంటే కొన్ని తెలుగు రాస్తున్నారు, ఇంగ్లీష్ గూడా రాస్తున్నారు. ఎందుకు అంటే గనక ఇద్దరిని టార్గెట్ చేస్తానికి. ఎందుకంటే ఇవి ఎక్కువగా తెలుగు స్టేట్స్‌లో ఉన్నాయి కాబట్టి ఆర్టికల్స్ గూడా కావాలి. ఇక్కడ న్యూస్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పేజ్ క్రియేట్ చేయమన్నాం. నేను చూపిస్తా పేజ్ ఎలా క్రియేట్ చేయాలో ఓపెన్ చేస్తాను. ఇక్కడ టైటిల్ పెట్టండి పేజ్‌కి లోపల ఏదో ఒకటి యాడ్ చేయమని చెప్తాను. ఒక పర్టిక్యులర్ పేజ్‌లో మీ బిజినెస్‌కి సంబంధించిన వాళ్ళు రిసర్చ్ చేయండి. ఏమేమి పెడుతున్నారో చూసుకొని, వాళ్ళు ఏమేమి పెట్టారో ఆ సెక్షన్స్ గూడా మీరు మీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ పేషెంట్ టెస్టిమోనియల్స్ అని ఉంది. ఇది పెట్టొచ్చు ఆప్షన్ ఇయన్నీ గూడా వీడు చూపించినయన్నీ పెట్టొచ్చు. ఎఫ్ఏక్యూస్ ఒకటండి. సో, మీరు ఏదైనా సైట్ డిజైన్ చేస్తున్నారు అంటే గనక, వీడిక్కడ మిస్ చేసిందేంటంటే ఎఫ్ఏక్యూస్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే గనక, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని చెప్పి మనకు బెటర్ ఉంటది. సో, ఏంటంటే ఎఫ్ఏక్యూస్ అనేది కంపల్సరీ. మీరు హోమ్ పేజ్ అయితే హోమ్ పేజ్ ఏ ప్రొడక్ట్ గురించైతే పీపుల్‌కి కొన్ని ఎఫ్ఏక్యూస్ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్ గురించైతే గనక హాస్పిటల్ ఎక్కడుంది? లేకపోతే ఫీ ఎంత? లేకపోతే డాక్టర్స్ ఎంతమందున్నారు? ఏమేం ఏమేం డిసీజెస్‌కి క్యూర్ చేస్తారు? ఇట్లాంటియి కొన్ని కామన్‌గా ఉంటాయి. హోమ్ పేజ్‌లో అవి కామన్‌గా ఉంటాయి. ఒకవేళ కార్డియాలజీ పేజ్ ఓపెన్ చేస్తే అందులో ఎఫ్ఏక్యూస్ మనం కాంపిటేటర్స్‌వి వెతుక్కొని దానికి తగ్గట్టుగా కార్డియాలజీ అంటే డిసీజ్ అంటే ఏంటి? లేకపోతే దాని అటాక్ అంటే ఏంటి? ఏం స్టేజెస్ ఉన్నాయి? లేకపోతే ఏం మెడిసిన్ సజెస్ట్ చేస్తారు? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ కొన్నుంటాయి. ఇవి కీ రోల్ బాగా ప్లే చేస్తాయి. సో, మనం పేజ్‌లో ఎఫ్ఏక్యూస్ అనేది సజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అపోలోకొచ్చేస్తే గనక వీళ్ళేం చేశారు, వీళ్ళు స్లైడర్ పెట్టారు. వీళ్ళు కొన్ని ఐకాన్స్ పెట్టారు. ఎక్సలెన్స్ అని చెప్పి, క్లినికల్ ఎక్సలెన్స్ అని చెప్పి పెట్టారు. సో, ఈ హెడ్డింగ్స్ అనేది మనం కొంచెం మార్చుకోవాలి. వాళ్ళేమో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పారు. వీళ్ళేమో క్లినికల్ ఎక్సలెన్స్ అని పెట్టారు. వాళ్ళ హెడ్డింగ్, మన హెడ్డింగ్ కాపీ పేస్ట్ చేయకూడదు. కొంచెం చేంజెస్ చేసుకొని రాసుకోవాలి. కాపీ కంటెంట్ గాని, కాపీ హెడ్డింగ్స్ అంటే ఇప్పుడు కార్డియాలజీ అని ఉంటది. ఇది ఎక్కడ ఎవరు వాడినా కార్డియాలజీ వాడతాం కాబట్టి అలాంటి ఆటికి ఇబ్బంది లేదు గానీ, బట్ ఇలాగా హెడ్డింగ్స్, ట్యాగ్‌లైన్స్ క్రియేట్ చేసే మట్టుకు మనం ఏం చేయాలి అంటే గనక, కాపీ కంటెంట్ కాకుండా యూనిక్‌గా ఉండే కంటెంట్‌ని మనం రాపిచ్చుకోవాలి కంటెంట్ రైటర్‌తో. సో, ఇట్లా పెట్టుకుంటున్నాము. వై చూస్ అపోలో హెల్త్ కేర్ అన్నాడు. ఈ పేజ్‌లో చూసుకుంటే గనక ఇక్కడెక్కడ గూడా వీళ్ళు వై చూస్ యశోద లేకపోతే వై యశోద అని జెప్పి, వై యూ హావ్ టు సెలెక్ట్ యశోద అని జెప్పి గాని ఎక్కడ రాయలా. సో, మనం ఏం జేయొచ్చు అంటే, యశోదాలో ఉన్న ఫీచర్స్‌తో పాటు మనం ఇదొక సెగ్మెంట్ మన పేజ్‌లో సజెస్ట్ చేయొచ్చు. మీరు హోమ్ పేజ్‌కి చేస్తే హోమ్ పేజ్‌కే చూసుకోండి. లేదు మీరు ఇంటర్నల్‌గా ఉన్న ఏదైనా డిసీజ్ పేజ్ గురించి రీసెర్చ్ చేసుకుంటే, ఆ పేజ్‌లో ఎలా పెట్టారో అందరే రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు హెడ్డింగ్ పెట్టలేదు. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్‌గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కొన్ని మెన్షన్ చేసుకున్నారు గానీ, వై అనేది రాయలా. సో, అందుకనేంటంటే వై అనే సెక్షన్ గూడా ఒకటి చెప్పొచ్చు. సో, నెక్స్ట్ లొకేషన్స్ అని జెప్పి లొకేషన్స్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడైనా ఇచ్చారా లొకేషన్స్? సో, ఎక్కడ లొకేషన్స్ ఇవ్వలేదు. అంటే మనం కంటెంట్ పెట్టాలి. ఆ కంటెంట్ ఎలా పెట్టాలి? ఏ కీవర్డ్స్ తీసుకోవాలో మనం చెప్తాం. కానీ అసలు ఏమేం సెక్షన్స్ ఉండాలి? ఇమేజ్ ఉండాలా? వీడియో ఉండాలా? లేకపోతే ఈ పేషెంట్ టెస్టిమోనియల్ సెక్షన్ ఉండాలి. ఇదంతా గూడా ఫస్ట్ మనం ఇలాగే రీసెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మోర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ జేయాలి. సో, మీరు వెబ్‌సైట్ గాని, యాడ్స్ గాని, సోషల్ మీడియా ప్రమోషన్ గాని, యూట్యూబ్‌లో గాని, నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. ఇది కొనండి. ఇది ఇంత రేట్ అని జెప్తే ఎవరు మన ప్లాట్‌ఫార్మ్స్‌కొస్తారు గానీ, రిజిస్ట్రేషన్స్ గానీ, లేకపోతే మన దగ్గర గానీ ఉండదు. సో, మనం ఏం ప్రొవైడ్ జేయాలంటే ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్‌తో పాటు బిజినెస్ ఇవ్వాలి. 80% ఇన్ఫర్మేషన్ ఉండాలి. 20% బిజినెస్ మోడల్ ఉండాలి. అది మీరు వెబ్‌సైట్‌లో పేజ్ క్రియేట్ చేసేప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక యూట్యూబ్‌లో మీరేదైనా వీడియో పెట్టినా గూడా అట్లా ఉండాలి. ఎంతసేపు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను ఇట్లా ఉంది అంటే గనక, ఈ సినారియో ఎక్కడైనా ఉంది అంటే గనక మన పేజెస్‌కి ట్రాఫిక్ వచ్చినా గూడా ఎవరు రిజిస్ట్రేషన్స్ గాని, మనల్ని కాంటాక్ట్ చేయడం గాని ఉండదు.
ఎందుకంటే పీపుల్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అట్లాగే ఏమేమి ఉన్నాయో సెక్షన్స్ మీరు చూసుకొని వేసుకోవచ్చు. మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే లొకేషన్స్ ఒకవేళ హైదరాబాద్ ఒక్క దాంట్లోనే ఉంది. యశోద అనేది ఒకవేళ హైదరాబాద్ ఒక్క దాంట్లోనే ఉంటే ఏం చేయొచ్చు అంటే ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో లోకల్ ఏరియాస్ మెన్షన్ చేయొచ్చు. కుక్కట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి అని చెప్పి అక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే పీపుల్‌కి తెలియాలి. నాకంటే నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి తెలుస్తది. ఒకవేళ మా ఫ్రెండ్సో లేకపోతే మా ఫాదర్ వాళ్ళు ఏపీ నుంచి ఓపెన్ చేస్తారు. ఎక్కడుందో తెలియకపోతే గనక ఆళ్ళు సరైన డీటెయిల్స్ లేకపోతే ఏం చేస్తారంటే రీచ్ అవ్వరు. సో, మీ బిజినెస్ ఏంటి? మీ బిజినెస్ ఎండ్ టు ఎండ్ ఏంటి? దానికి కావాల్సిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వై, వాట్, వేర్ ఇయంతా గూడా ఇన్ఫర్మేషన్ మనం పెడతానికే ట్రై జేసుకోవాలి. సో, ఇక్కడ వీడింకా పేషెంట్ కేర్ అని జెప్పి, ఎఫ్ఏక్యూస్ అని జెప్పి ఈడిక్కడిచ్చాడు. సో, ఒకవేళ ఇంటర్నేషనల్ రిలేటెడ్‌గా మీకు పేషెంట్ రిలేటెడ్ ఏమన్నా కావాలి అంటే గనక ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో, అపోలోలో ఇంటర్నేషనల్ ఉంది. యశోదాలో ఇంటర్నేషనల్ రిలేటెడ్ లేదు. సో, వాట్స్ న్యూస్ ఎట్ అపోలో అని జెప్పి ఇక్కడ న్యూస్‌ది ఆల్రెడీ అందులో గూడా ఉంది. ఇక్కడ గూడా ఉంది. డిస్క్లైమర్స్ అంటే గనక సో, మనకది ఇస్తా ఉంటారు. న్యూస్ ఆర్టికల్స్ గురించయితే ఏమి వేయలేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆహ్, బ్లాగ్స్ గురించి చేశారు గానీ, అపోలోలో ఏం జరిగిందని ఏశారు గానీ ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ లాగైతే వీళ్ళేసినట్టుగా అయితే ఎయలేదు ఇట్లాగా. సో, మనం ఏం చేయొచ్చు అంటే గనక ఇలా ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ గూడా ఎయొచ్చని చెప్పొచ్చు. అది క్లయింట్ ఒప్పుకోవాలి. మనకి దగ్గర కూడా స్కోప్ ఉండాలి. ఇప్పుడు నేను బ్లాగ్స్, ఆర్టికల్స్ రాస్తానికి గూడా నాకు కంటెంట్ ఉండాలి. సో, ఇలా ఎండ్ టు ఎండ్ తీసుకున్నాం. ఎండ్ టు ఎండ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫూటర్ అంటాం దీన్ని. ఫూటర్‌లో ఏం జేయాలి అంటే మనకు కంపల్సరీ ఏంటంటే ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఒకటి పెట్టి సోషల్ మీడియా ఐకాన్స్ పెట్టి మెయిన్ ఇంపార్టెంట్ లింక్స్ మెనూలో ఏవైతే యాడ్ చేసామో అవే ఏం చేస్తామంటే ఇక్కడ కూడా యాడ్ చేస్తాం. ఎందుకంటే ఈ పీపుల్‌కి కొంచెం ఈజీ యాక్సెస్ ఉండటానికి. సో, ఇక్కడ చూడండి కొంచెం బ్రాడ్‌గానే ఎక్కువగానే పెట్టారు. సో, ఇట్లా కొంచెం ఈ ఈ రెండిట్లో చూసుకుంటే గనక ఇది కొంచెం కాంట్రాస్ట్ కలర్ బాలేదు. ఏదో హడావిడిగా ఉన్నట్టుంది ఇది సైజెస్ ఇవి. ఇది చూడండి కొంచెం స్మూత్‌గా కొంచెం అఫీషియల్‌గా ఉన్నట్టుంది. సో, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అంటే మనం చెప్తున్నాం గదా! సో, ఇయన్నీ కీ రోల్ ప్లే చేస్తాయండి. వెబ్‌సైట్‌కి యూజర్‌ని తీసుకొస్తాం. సైట్ సరిగ్గా లేక, యూఎక్స్ సరిగ్గా లేక, బటన్ సరిగ్గా లేకపోతే ఏమైద్ది అంటే, యూజర్ అనేవాడు మనల్ని కాంటాక్ట్ చేయడు. వెళ్ళిపోతాడు. సో, ఇక్కడ ఇది ఏమైతుంది అంటే గనక మనకిట్లా ఇందాక ఇది పని చేయలేదు సంథింగ్ మనకి ఇది ఇట్లా వస్తుంది గదా! సో, ఇది ఇప్పుడు చూడండి ఇది పనిచేస్తుంది. ఎందుకంటే అది ఓకే. కానీ మనం ఏం జేయాలి అంటే ఈ ఇష్యూని గూడా ఇందాక చెప్పొచ్చు. అది ఇందాక హైలైట్ అవ్వలేదు. సైట్ ఒకసారి మనం పైకి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది. ఇందాక ఇది ఇట్లా కనిపించలేదు. సో, ఓకే. అలాంటి ఇష్యూస్ అనేది ఉంటది. సో, మనకేంటంటే మీరు హోమ్ పేజ్‌కి సంబంధించి హోమ్ పేజ్ కాంపిటేటర్స్‌యి హోమ్ పేజ్‌లోనే రిసర్చ్ చేసుకోండి. లేదు ఒకవేళ కార్డియాలజీ పేజ్ గురించి మీరేమైనా రిసర్చ్ చేస్తానంటే అన్ని కాంపిటేటర్స్ అందరి కాంపిటేటర్స్ కార్డియాలజీ పేజ్‌లో ఏం పెట్టారో చూసుకొని దాన్ని మీరేం జేస్తారంటే, మీ పేజ్‌లో అన్ని సెక్షన్స్ వచ్చే విధంగా కంటెంట్ రైటర్‌కిస్తాం. నాకిట్లా ట్రీట్మెంట్ గురించి రాయాలి, లేకపోతే మైల్ స్టోన్స్ గురించి రాయాలి, హెల్తీ ప్రోగ్రామ్స్ గురించి రాయాలి, ఇట్లా అని జెప్పి మనం సజెషన్స్ ఇస్తాం అన్నమాట. కానీ ఇందులో ఏం కీవర్డ్స్ వాడాలి, దీన్నెట్లా తీసుకురావాలి ఇదంతా సెకండరీ థింగ్. సో, ఫస్ట్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ మొత్తం మీరు రీసెర్చ్ అనేది ఫస్ట్ నేర్చుకోండి. సో, దీన్ని స్లైడర్ అంటాం. దీన్ని హెడర్ అంటాం. టాప్‌లో వచ్చేదాన్ని. దీన్ని ఫుటర్స్ అంటాం. ఇట్లా ఏదైనా సోషల్ మీడియా ఐకాన్స్ అంటాం. ఇట్లా ఏదైనా ఉంటే గనక సీటీఏ బటన్స్ అంటాం. వీటిని సీటీఏ బటన్స్ అంటాం. సో, ప్రైవసీ పాలిసీ అని చెప్పి కంపల్సరీ ఏంటంటే అన్ని కంపెనీస్‌కి ప్రైవసీ పాలిసీ ఉంటది. అంటే అందులో మనం వాళ్ళ డేటా ఏం కలెక్ట్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం, డిస్క్లైమర్స్ గాని ఇట్లాంటివి కంపల్సరీగా ఉండాలి. సో, ఇట్లా ఆల్ కాపీరైట్స్ రిజర్వ్స్ అని చెప్పి ఉంటది. సో, ఇక్కడ విడ్జెట్స్ అంటాం. ఇదొక సెక్షన్ ఇట్లా ఈ మొత్తం సెక్షన్ ఉంది గదా! దీన్ని మొత్తాన్ని ఏమంటాం అంటే విడ్జెట్ అని అంటాం. సో, ఇంకా మీరు కొత్తగా విడ్జెట్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ ఏమైందంటే వెబ్‌సైటు 2 రెండిటి కింద డివైడ్ చేశాడు. సో, ఇదంతా లెఫ్ట్ సైడ్ విడ్జెట్, ఇదంతా రైట్ సైడ్ విడ్జెట్. సో, నాకు డివైడ్ చేయాలనే టర్మ్ కన్నా గూడా విడ్జెట్ అనే టర్మ్ ఉంటది. సో, నాకిట్లా ఇక్కడ క్లిక్ చేస్తే గనక ఈ పేజ్‌లో ఉన్న సెక్షన్స్ దగ్గరికి ఇట్లా మూవ్ ఆన్ అవుతున్నాను గదా! దీన్నంటాం. సో, దీన్ని మెను అంటాం. వీటిని సబ్ మెనూస్ అంటాం. ఇట్లాగ దీన్ని ఫెవికాన్ అంటాం. ఇట్లా లోగోస్ ఈ చిన్న చిన్న టెర్మినాలజీస్ మనకొచ్చేస్తే గనక మీరు కాంపిటేటర్స్‌ని బట్టి మన థీమ్ బావుందా లేదా అనేది ఒక ఐడియా కొంచెం రావచ్చు. లేదు అంటే మన థీమ్‌లో ఏం ఎడిటింగ్స్ చేపించుకోవాలి, ఎట్లా ఫీచర్స్ కావాలనేది డెవలపర్‌కి చెప్పాలి గదా! సో, ఒకవేళ మన థీమ్‌లో ఏమైద్దంటే ఇక్కడ వైట్ కలర్ రాదు. ఇక్కడ డార్క్ కలర్ వస్తది. ఇప్పుడు లెటర్స్ కూడా డార్క్ ఉండి మిక్స్ అయిపోతే మనం ఏం చేయొచ్చంటే దీన్ని ఈ లింక్ పంపించి నాకిలా వచ్చినట్టుగా కావాలి అని చెప్పి చెప్పొచ్చనమాట. ఇక్కడ చూసుకుంటే గనక ట్రాన్స్‌లేట్ ఆప్షన్ గూడా ఇచ్చాడు.
సో వెబ్సైట్ అనేది ట్రాన్స్లేట్ ఆప్షన్ పెట్టుకుంటే ఏమైందంటే ఆటోమేటిక్గా తెలుగులోకి, హిందీలోకి, ఇంగ్లీష్లోకి మారిపోతుంది అనమాట. సో ఈ ఆప్షన్ అనేది నాకు తెలిసి యశోద వాళ్ళు పెట్టలేదు. మనం ఏం ఓకే, ఇక్కడ ఉందండి. ఓకే, సో ఇంగ్లీషు, హిందీ, తెలుగు అని చెప్పి ఇచ్చాడు. సో తెలుగు వాడు ఇక్కడ తెలుగులో పెట్టిండు. అది ఎట్లా పెట్టినా పర్లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. తెలుగులో పెడితే తెలుగుకి మారిపోయింది. సో మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఇట్లా ఈ సజెషన్ ట్రాన్స్లేట్ ఆప్షన్ అని ఉంటాం. సో ఇన్బుల్ట్ గా ట్రాన్స్లేట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీరు ఇది ఎక్కువగా ఎందులో చూస్తారంటే కనుక ఈనాడు కానీ సాక్షి లాంటివి ఏమైనా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇన్బుల్ట్ గా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వస్తుంది. అక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ చూపిస్తూ ఉంటాడు. దీన్ని ట్రాన్స్లేట్ ఆప్షన్ అంటాం అని చెప్పి మనకు ముందు తెలియాలి. సో ఈ సిటిఏ బటన్స్, సో కొన్నిసార్లు మీకు ఏమవుతా ఉంటాయంటే డిస్ప్లే మీద చిన్న పాపప్స్ వస్తూ ఉంటాయి, రిజిస్ట్రేషన్ అని కానీ అట్లా అని పాపప్స్ వస్తూ ఉంటాయి. సో అలా వాటిని ఏమంటామంటే పాపప్ ఆప్షన్స్ అంటాము. మనకి ఎక్కువగా వెబ్సైట్లు ఏం చేస్తామంటే లైవ్ చాట్ కానీ వాట్సాప్ కానీ ఇట్లాంటి లైవ్ చాట్ ఆప్షన్స్ కూడా పెడతా ఉంటాం. సో ఇవన్నిటిని కూడా చిన్న చిన్న టర్మినాలజీస్ వీటిని గుర్తుపెట్టుకుంటే కనుక మనకు సరిపోతుందండి. అర్థమైందండి. నార్మల్ గా మనం ఎందుకు చేస్తాం, ఏమేమి సెగ్మెంట్స్, బేసిక్ గా ఒక అవుట్లైన్ అనేది అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఒకసారి ఈ టర్మ్స్ చెప్పారు చూసారా, అదొక్కసారి అంటే రెఫర్ చేసుకోవడానికి. వాయిస్ లో ఉందండి, జగదీష్ గారు మాట్లాడే. ఇది టర్మ్స్ చెప్పారు చూసారా, అంటే విడ్జెట్స్ ఇవన్నీ చేశారు కదా. అవునండి, వీటిని మళ్ళీ ఒకసారి ఏంటి పైన ఉన్న దాన్ని ఏమన్నారు? హెడర్ అండి, హెడర్ అంటాము. హెడర్ పైన ఈ పాపప్ లాగా వచ్చింది సార్ పైన. ఇదండి, పైన ఇంకా పైన సార్, ఇంకా పైన పైన విండో క్లోజ్ చేసే దగ్గర దీన్నండి. ఆ, దీన్ని మనం ఫెవికాన్ అని అంటామండి. అంటే లోగోనే యాడ్ చేస్తాం అక్కడ. ఎల్కానా ఫెవికాన్, FAVICON, లేకపోతే సైట్ ఐకాన్ అని కానీ అంటాము. జస్ట్ ఏంటంటే మనం ఇది సైట్ ను ఒక బ్రాండ్ ఐడెంటిటీ లాగా రిప్రజెంట్ చేస్తుంది అంతే. కంపల్సరీ యాడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. లేదు కొంతమంది ఏం చేస్తారంటే అపోలో కాబట్టి లోగోనే యాడ్ చేస్తాం మోస్ట్లీ. దానికి ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయండి? అంటే ఇవి మోస్ట్లీ కాపీ వాడమండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీలర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. టాటా మోటార్స్ డీలర్. సో నేను టాటా మోటార్స్ లోగోనే వాడేస్తాను అనుకున్నాను. అంటే అది కాపీ రైట్స్ అంటే పడుతుంది కదా సార్. కాకపోతే అది మనం ఒకసారి అవతల కంప్లైంట్ ఇస్తేనే అంతే కదండి. అంటే అవతల ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ చేస్తేనే ఫస్ట్ థింగ్ ఉంటుంది. లేదంటే నేను ఎందుకు రెఫర్ చేశానంటే ఇప్పుడు ఫేస్బుక్ లో ఉంది ఒకటే కంటెంట్, నేను 2-3 సార్లు వాడాను అనుకోండి, బ్లాక్ చేస్తుంది అది. అవునవును, బ్లాక్ చేస్తాడండి. ఎందుకంటే అది మెయిన్ ఓనర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో అలాగే ఇదేమన్నా ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం వస్తుందా? అంటే ఇక్కడ అది మనకి కాపీ అంటే సార్ ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు మీరు ఎట్లా అంటే కనుక 2 ఆప్షన్స్ ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను వర్డ్ ప్రెస్ డెవలపర్ని, వర్డ్ ప్రెస్ డెవలప్ చేస్తున్నా అని చెప్పి నా సైట్లో వర్డ్ ప్రెస్ లోగో పెట్టాలి. సో నార్మల్గా ఏంటంటే కనుక ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ లోగో నాకు గూగుల్లో దొరుకుతుంది కదా, గూగుల్లో ఇమేజెస్లో దొరుకుతుంది. నేను ఇక్కడ ఎక్కడి నుంచి అయినా చేశాను అంటే కనుక ఆల్రెడీ వేరే సైట్లో పబ్లిష్ అయిన దాన్ని నేను వాడుకుంటున్నాను. అంటే ఫేస్బుక్ లో కానీ లేకపోతే ఎక్కడైనా పబ్లిష్ అయిన దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే కాపీరైట్ పడుతుంది ఫస్ట్ థింగ్. మనం అసలు అవతల వాళ్ళు వాడకూడదు. కానీ మన కేసెస్ లో ఏంటంటే మనం దాన్ని సపోర్ట్ చేస్తున్నాను వాడాలి అంటే కనుక డైరెక్ట్ గా మనకి వాళ్ళ దగ్గర నుంచి లోగోస్ ఏమన్నా వచ్చేటట్టు ఉంటే కనుక ఓకే. లేదు అంటే ఆ, మామూలుగా మనకు గూగుల్లో ఫ్రీ లోగో డౌన్లోడ్ సైట్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కనుక కాపీరైట్ పడటానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ద పర్సన్ హూ ఇస్ సోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వరు, బట్ గూగుల్ గూగుల్ అలౌ చేస్తుందా? గూగుల్ అలౌ చేయదు. గూగుల్ నుంచి తీసుకుంటాం కాబట్టి గూగుల్ ఏం చేస్తుందంటే అది ఆల్రెడీ ఇండెక్స్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళ సైట్ లో పెట్టుకుంటే ఆ లోగో ఫార్మాట్, సైజు, కలర్స్ అంటే ఇప్పుడు మనం తీసుకునే లోగో సైజు వేరు ఉంటుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకునే లోగోస్ వేరు ఉంటాయి కదా. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే కనుక ఇలా కంపెనీ లోగోస్ అని చెప్పి ఇట్లా కొన్ని సైట్స్ ఉంటాయి. సో మీరు అక్కడి నుంచి ఏమన్నా ట్రై చేసుకుంటే కనుక ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ గా ఏముందంటే అంటే తీసుకుంటే కనుక ఫైనల్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఫైల్స్ ఏమైనా వస్తానికి ఉంటే కనుక ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కొన్ని ఫ్రీగా ఇలాంటి ఫ్రీ పిక్ అని చెప్పి నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. పిక్సెల్ బే అని, ఫ్రీ పిక్స్ అని చెప్పి వాటిల్లో మన లోగో దొరికితే కనుక అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కాపీరైట్ పడదు. ఇట్లా గూగుల్ నుంచి తీసుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఆ ఆ సైట్ లో లోగో గూగుల్ ఇండెక్స్ చేసుకుంది.
సేమ్ దాన్నే మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టడం వల్ల కాపీ రైట్ పడుతుంది. అంటే కాపీ రైట్ పడుతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ రియల్ ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ రకంగా కూడా కాపీ రైట్ పడుతుంది కానీ బట్ అట్లీస్ట్ ఏంటంటే మనం ఎక్కడి నుంచి కాకపోయినా ఇలా ఫ్రీ సైట్స్ లో నుంచి కానీ లేదంటే కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్ గా అయినా మనం లోగో తీసుకోవడం అనేది బెటర్ ఉంటుంది కొద్దిగా. ఎందుకు అడుగుతున్నానంటే అండి, నేను రీసెంట్గా 2 డొమైన్లు పర్చేజ్ చేశాను. ఓకే. ఆ డొమైన్స్ కి నేను టాటా మోటార్స్ లోగో పెట్టాను, ఇంకా దాన్ని లైవ్ చేయలేదు వెబ్సైట్ ని. ఓకే. ఒకవేళ రేపు పొద్దున సైట్ ని అన్బోర్డ్ చేసినప్పుడు ఏదైనా హోల్డ్ చేస్తుందా అదే డౌట్ వచ్చింది, మీరు అన్న తర్వాత. హోల్డింగ్ ఇక్కడ డిలీషన్ అయితే ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనకి టాప్ ర్యాంకింగ్ వెళ్ళడానికి కొంచెం స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. ఒక 20-30% డౌన్ అవుతుంది. బట్ ఓకే. ఏంటంటే సైట్ ఓపెన్ అవ్వడం అంతా ఫంక్షనాలిటీ బాగానే ఉంటుంది. నేను ఓకే. ఒకసారి కనుక్కుంటానండి. అదే ప్రాసెస్ సరే. నాకు అర్థమైంది. బట్ సరే. ఇక్కడ ఏంటంటే ఈ కేసెస్ లో ఏంటంటే అసలు లోగో కాకపోయినా నాకు ఇట్లా గూగుల్లో ఒక ఇమేజ్ దొరికింది. నేను ఒక బ్లాగ్ ఆర్టికల్ రాస్తే గూగుల్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇక్కడ లోగోస్ ఏం లేదు. అసలు వేరే వాళ్ళ ఇమేజ్ నేను వాడితే కాపీరైట్ పడుతుంది నార్మల్ గా. కానీ మన సినారియో ఏంటంటే మన కంపెనీ ఓనర్ లోగో వేరే వాళ్ళది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ట్రేడ్ మార్క్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి గూగుల్ సినారియోలో ఏంటంటే లోగో వేరే వాళ్ళది వాడామని ఉంటుంది కానీ ఇమేజ్ వాడామా ఇమేజ్ బదులు నార్మల్ ఇమేజ్ వాడామా అనేది ఉండదు. నార్మల్ ఓకే. గా అయితే మనం సజెస్టబుల్ అసలు వేరే వాళ్ళది ఇండెక్స్ అయిన ఇమేజెస్ ఏది కూడా మనం వాడం. ఇలా ఫ్రీ సైట్స్ ఉన్న వీటిల్లోకి వెళ్ళి ఇలా ఫ్రీ సైట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాటిల్లోకి వెళ్ళి తీసుకుంటాం. కాకపోతే మనకు పడే కాపీ రైట్ ఏంటంటే వేరే వాళ్ళది లోగో మనం యూస్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంటది. ఇది ఇష్యూ ఉంటుందండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో వాటిలో మనం అమ్మేటప్పుడు కానీ ఇప్పుడు సోనీ హోమ్ థియేటర్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే టైటిల్లో సోనీ ఈ హోమ్ థియేటర్ అని చెప్పి వాళ్ళ లోగో పెట్టినప్పుడు కొంచెం కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. ఓకే. నేను ఒకసారి దాని మీద మీకు చెప్తాను. కనుక్కోండి ఒకసారి. కనుక్కొని నేను ఒకసారి చెప్తాను. ఓకే. మోస్ట్లీ అయితే మనం ఇమేజెస్ అన్ని కూడా గూగుల్లో నుంచి అయితే వాడం. మోస్ట్లీ అంటే ఫ్రీ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఎడిట్ చేసుకొని ఏమైనా యాడ్ ఆన్స్ చేసుకొని టైటిల్ కింద ఇట్లాంటి యాడ్ చేసుకొని చూస్తాము. నేను అది మీరు అడిగిన దానికి ఒకసారి నేను చూస్తాను ఉండి చెప్తాను. నేను రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఒకసారి షేర్ చేస్తాను. అది సపోర్టింగ్ ఓకే. ఏమన్నా ఉంటే ఓకే. చూద్దాం. సో ఇట్లా వస్తుంది. సో మనం ఇప్పుడు వర్డ్ ప్రెస్కి వెళ్ళిపోదాం. వర్డ్ ప్రెస్ లో అయితే కనుక మనకి వర్డ్ ప్రెస్ లో మనం ఆల్రెడీ ఫ్రీ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని పెట్టాము. సో ఆల్రెడీ అది నేను లాగిన్ చేసేసి ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఏమవుతుంది అంటే కనుక సో డైరెక్ట్ గా లాగిన్ అయిపోయింది. మీరు క్రియేట్ ఫ్రీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అని చెప్పి జస్ట్ మీరు జీమెయిల్ తో లాగిన్ సైన్ అప్ చేసుకుంటే మీకు ఇట్లానే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ మనం చెక్ చూసాం. అంటే డీటెయిల్స్ ఏమేమి అడుగుతాడు, సైట్ టైటిల్, సైట్ ఏ టైప్ ఆఫ్ సైట్, బ్లాగా, రెస్టారెంట్, ఈ డీటెయిల్స్ అడుగుతాడు. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో మనకి ఇక్కడికి వచ్చేస్తాము, యూజర్స్ యాడ్ చేసుకుంటున్నాము. సో యూజర్స్ ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటే యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే అడ్మిన్ కాంటాక్ట్ ఇట్లా ఇస్తున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కనుక మనకి ఎపీరియన్స్ లో థీమ్స్ అనేది చెప్పాము నిన్న. ఒక నిమిషం. సో కస్టమైజ్ అని ఒకటి ఉంటుంది. అంటే థీమ్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఉన్న థీమ్ లో మనం ఇంకా కస్టమైజేషన్స్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో కస్టమైజేషన్స్ కొడుతున్నాం. మనకు ఆల్రెడీ ఒక థీమ్ అయితే సెటప్ అయిపోయింది కదా. ఆ సెటప్ అయిపోయిన థీమ్ లో ఈ ఫెవికాన్ అంటున్నాం, లేకపోతే సైట్ ఐకాన్, సైట్ ఐడెంటిటీ అంటాడు, సైట్ ఐకాన్ అంటాడు. సో ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే కనుక సైట్ ఐకాన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది చాలా చిన్నది యాడ్ చేయాలి, 512x512 పిక్సెల్స్ అని చెప్పి. సో మనం దీని ద్వారా యాడ్ చేసుకుంటాము. ఇంకా ఏదైనా లోగో డిస్ప్లే చేయాలనుకుంటే లోగో ఉంటుంది. సైట్ నేమ్ అంటే డొమైన్ నేమ్ ఆల్రెడీ ఫ్రీదే తీసుకున్నాను. సైట్ నేమ్ కూడా క్రియేట్ చేసేటప్పుడు ఒకటి ఇచ్చాను. మీరు డొమైన్ నేమ్ అయితే చేంజ్ చేయలేం. డొమైన్ నేమ్ అంటే ఏది ఇది, దీన్ని అయితే చేంజ్ చేయలేం. కానీ సైట్ కి ఇచ్చుకునే టైటిల్, సైట్ కి వచ్చే టైటిల్ ని, సైట్ కి వచ్చే ట్యాగ్ లైన్ ని మీరు కావాలి అనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో మీరు ఇక్కడ ఎస్టేట్ తీసేసి నేనేం పెడుతున్నాను అంటే కన్సల్టెంట్ అని పెడతాం. సో అది అక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇట్లా ట్యాగ్ లైన్స్ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఏంటంటే మనం సైట్ లో కదపలేనిది ఏదైనా ఉంది అంటే డొమైన్ నేమ్ కదపలేమండి, మళ్ళీ పద్దాక చేంజ్ చేయలేం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఒక పేజ్ క్రియేట్ చేస్తారు కదా.
ఆ పేజ్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది, డిపార్ట్మెంట్స్ అనే డిపార్ట్మెంట్/హెల్త్ హార్ట్ అని చెప్పి. దీన్ని చేంజెస్ చేయలేం. అందుకని ఏంటంటే ఒక పేజ్ క్రియేట్ చేసేటప్పుడు లోపల పెట్టే కంటెంట్, ఇమేజెస్, వీడియో అవ్వచ్చు, సిటిఏ బటన్స్ అవ్వచ్చు, లోగోస్ అవ్వచ్చు, ఏ అయినా చేంజెస్ చేసుకోవచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్ వైట్ తీసేసి రెడ్ పెట్టాలన్నా వైట్ టెక్స్ట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ అటేసుకోవచ్చు, ఆ డిజైన్ ఇటేసుకోవచ్చు. కానీ ఒక యూఆర్ఎల్ పాత్ ఫిక్స్ అయితే గనక దాన్ని చేంజ్ చేయలేము. ఇన్ కేస్ మీరు చేంజ్ చేస్తే ఏమైతది అంటే, మీరు ఏదో చేంజ్ చేశారు. ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసాము. నేను దాన్ని కూడా చేంజ్ చేస్తా అని చెప్పి ఉంటది. దానికి వస్తున్న ట్రాఫిక్ అనేది మనం లూజ్ అవుతాం అన్నమాట. అప్పుడు ఏమైద్దంటే ఇట్లాగా, సో ఇట్లా పేజ్ ఏం డిస్‌ప్లే అవ్వదు మనకి. సో ఇక్కడేమి రావట్లేదు. ఎందుకంటే ఈ యూఆర్ఎల్ లేదు. నేను ఇక్కడ ఎడిట్ చేశాను దాన్ని. సో అందుకని ఏంటంటే మనం పేజ్ క్రియేట్ చేసేటప్పుడే యూఆర్ఎల్ పాత్ ఎట్లా ఉండాలి ఇదంతా కూడా డిసైడ్ చేసుకుంటాం. సో ఇట్లా ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. సో సేవ్ కొడితే సేవ్ అయిద్ది. మీరు సేవ్ కొట్టకపోతే గనుక అవ్వదు. కొంతమందేంటంటే మొత్తం సెట్టింగ్స్ అన్ని చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేయకుండా బ్యాక్‌కొచ్చేస్తా ఉంటారు. సో అట్లా సేవ్ చేసుకొని మనం అపియరెన్స్‌లోకెళ్తున్నాం మళ్ళీ. సో కస్టమైజ్. సో ఇదంతా కూడా కోడింగ్ ఎక్కడ టచ్ చేయమండి. జస్ట్ ఏంటంటే మనకి నార్మల్‌గా మనకొస్తున్న మొబైల్‌లో చెప్పాను కదా! ఆప్షన్స్ ఎట్లా అయితే ఉన్నాయో అట్లా అని. సో కలర్స్, బ్యాక్‌గ్రౌండ్స్ మోస్ట్‌లీ ఏంటంటే కలర్స్, బ్యాక్‌గ్రౌండ్స్ కదపొద్దు. ఎందుకంటే మన కాంబినేషన్స్ సరిగ్గా ఉండవు. మనం వాడే డైరెక్ట్ బ్లాక్ వేరుంటది. వీళ్ళు థీమ్స్‌కి వాడే బ్లాక్ ఏమైద్దంటే కొంచెం కాంట్రాస్ట్ తగ్గడం గాని, పెరగడం గాని ఉంటా ఉంటాయి. సో అందుకని ఏంటంటే గనక మీరు నార్మల్‌గా కలర్ సెగ్మెంట్ అనేది వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ కలర్ సెగ్మెంట్‌నే మనం ఉంచుకుంటే గనక బెటర్ ఉంటదనమాట. సో దాన్ని అట్లానే ఉంచేస్తున్నా. విడ్జెట్స్ అండ్ కంటెంట్ మెనూస్ అని చెప్పి ఇచ్చాడు. ఈ మెనూస్ ఏంటంటే గనక మామూలుగా మనం ఇక్కడ మెనూ ఉంది గదా! ఇందులో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్‌కి మనం ఏ పేజ్ అయితే లింక్ చేయాలనుకుంటున్నామో దాన్ని లింక్ చేసుకోవచ్చనమాట. అంటే డైరెక్ట్‌గా మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక 10 పేజెస్ క్రియేట్ చేసాం. అవన్నీ గూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ పేజ్ క్రియేట్ చేసినప్పుడు మెనూకి ఎలా యాడ్ చేస్తాం అనేది చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు మెనూలో దేన్నైనా ఏం చేయొచ్చు అంటే గనక ఇక్కడ ఒకసారి మెనూ ఎట్లా ఉందో చూడండి. హోము, అబౌటు, బ్లాగ్ అని చెప్పి ఇట్లా ఉన్నాయి గదా! సో దీన్నేమన్నా మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే గనక కోడింగ్ రాయకుండానే దేన్ని సబ్ మెనూ కింద, దేన్ని మెనూ కింద మనం చేంజెస్ చేయొచ్చనమాట. ఇది ఒక్కసారి ప్రైమరీ మెనూలో. సో, ఇప్పుడు ఇది ఇట్లా ఉంది మెనూ. ఓకే. సో, ఇది మీకు పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మెనూలో ఎలా యాడ్ చేసుకుంటామో చూపిస్తాను. బట్ అంతకన్నా ముందేంటంటే గనక మనం ఒక మెనూ, సబ్ మెనూ అంటే ఇట్లా వస్తది. సో, ఇలా క్రియేట్ చేయాలంటే కోడింగ్ రాయకుండా జస్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఫస్ట్ ఇక్కడ వెబ్‌సైట్‌లో ఉండే పేజెస్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. పేజ్ క్రియేట్ చేసినది చూపిస్తా. జస్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నాకు ఈ అబౌట్ మీ అనేది ఇక్కడొద్దు. దీని తర్వాత కావాలి. జస్ట్ ఏం చేయొచ్చు అంటే గనక నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టొచ్చు. పెట్టేస్తే ఏమైద్దంటే ఇది అక్కడికెళ్ళిపోతది. అదే మనం కోడింగ్‌లో అయితే ఏమైద్దంటే కోడ్ మళ్ళీ మార్చి రాయాల్సొస్తది. సో, ఇక్కడున్న కోడ్ లైన్ తీసుకెళ్ళి ఇక్కడ కోడ్ లైన్ బ్యాక్ ఎండ్ పెడితే గాని మనకి చేంజ్ అవ్వదనమాట. సో, అట్లాగే ఏంటంటే గనక ఇప్పుడు నాకు సబ్ మెనూస్ కింద రావాలి. అంటే అన్నీ మెయిన్ మెనూలోనే ఉండదు కదా! సబ్ మెనూస్ అంటే ఒక దాంట్లోకొచ్చిన తర్వాత ఒకటి సబ్ మెనూ అట్లా వస్తా ఉంటది. సో, అందుకనేంటంటే గనక మనం సబ్ మెనూస్ లాగా క్రియేట్ చేయాలన్నా గూడా ఇక్కడ కోడ్ రాయాల్సిన పని ఉండదనమాట. సో, కోడ్ రాయకుండానే మనం ఏం జేయొచ్చు అంటే గనక ఈజీగా మన దాన్ని మార్చుకోవచ్చు. ఓకే. ఎట్లా మార్చుకోవచ్చు అంటే గనక ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఏముందంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని దాంట్లో ఇది ఉంది. సో, జస్ట్ నేనేం జేస్తానంటే దీన్ని పక్కకి జరిపేస్తే ఏమైద్ది అంటే గనక అదే మెయిన్ మెనూ లాగా అయిపోతది. ఒకటొకటొకటి ఇట్లా వస్తుంది. దాన్ని అట్లా గాకుండా జస్ట్ కొంచెం నేను పక్కకు డ్రాగ్ చేసుకుంటే ఏమైద్దంటే బ్లాగ్ అనే దాంట్లో ఇది సబ్ మెనూ కిందొస్తది. సో, ఇప్పుడు దీన్ని గూడా నేను 2 సబ్ మెనూస్‌లా కావాలి అంటే ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇయన్నీ గూడా నేను బ్యాక్ ఎండ్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన పేజెస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. అది మీకు ఒకసారి నేను పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికొద్దాం. జస్ట్ మెనూని ఆర్డర్ చేంజ్ చేయాలన్నా, సబ్ మెనూ మెనూలా క్రియేట్ చేయాలి అన్నా గూడా క్రియేట్ చేయొచ్చు. మన వెబ్‌సైట్‌లో 100 పేజెస్ ఉంటే 100 పేజెస్‌ని గూడా ఇక్కడ యాడ్ చేస్తాం. లేదు 100 పేజెస్‌ని యాడ్ చేయలేకపోతే కేటగరీ పేజెస్‌ని యాడ్ చేసుకుంటాం అనమాట. సో, కేటగరీ అంటే ఇప్పుడు ఈనాడు ఓపెన్ చేస్తే గనక న్యూస్ డైలీ ఒక 100 న్యూస్ పబ్లిష్ చేస్తాడు. కానీ ఆ 100 న్యూస్ గూడా మెనూలో యాడ్ చేయడు. మెనూలో ఏం యాడ్ చేస్తాడంటే కేటగరీ యాడ్ చేస్తాడు. అంటే మనకి ఇంటర్నేషనల్ న్యూస్ కావాలంటే ఇంటర్నేషనల్ మీద క్లిక్ చేస్తే ఇంటర్నేషనల్ కొట్టంగానే ఇక్కడొచ్చేస్తా ఉంటాయి.
మనకు తక్కువ పేజెస్ ఉంటే ఏం చేస్తామంటే ఉన్న అన్ని పేజెస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటాం మెనూలో. ఇట్లాగా ప్రతి పేజ్ కూడా మెనూలో యాడ్ చేసుకుంటూ ఉంటాం. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే జస్ట్ ఏం లేదు. ఆ పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఒక టెక్స్ట్ ఇచ్చి యాడ్ చేస్తాం. అది నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఆర్డర్ ఎట్లా చేంజ్ చేసుకుంటాం ఇప్పటి వరకు చూడండి. సో మెనూ లొకేషన్ అంటే గనక ప్రైమరీలో కావాలి అంటే గనక పైన వస్తది. సోషల్ లింక్స్ మెనూ అంటే గనక కింద వస్తదనమాట. సో ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. దీంతో మనకు పనే ఉండదు. జస్ట్ ఒక మెనూ క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే గనక దాన్ని సేవ్ కొట్టుకుంటే గనక సేవ్ కొట్టొచ్చు. సో మెనూ ఎక్కడెక్కడ ఉంది అంటే గనక ఇక్కడ ఒకటి ఉంది. సోషల్ లింక్స్ అంటే కింద ఎక్కడైతే సోషల్ లింక్స్ ఆప్షన్ వస్తుందో అక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన మెనూని అక్కడ డిస్ప్లే చేయొచ్చు. నేను ఒక మెనూ క్రియేట్ చేసుకొని దాన్ని M1 అని పెట్టాను. సో ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇదైతే సోషల్ లింక్స్ మెనూ పనిచేయట్లేదు. ప్రస్తుతానికి అది వదిలేస్తున్నాం. సో మనకి మెనూ అనేది మళ్ళీ వద్దామండి. జస్ట్ ఏంటంటే మీకు స్లైడింగ్, మూవింగ్ ఆప్షన్స్ గురించి. కంటెంట్ ఆప్షన్ అంటే గనక మనకి ఏదైనా పోస్ట్ చేయంగానే ఏమైద్దంటే డేట్ అది వస్తా ఉంటది. మీరు తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా వెబ్‌సైట్స్ ఓపెన్ చేసినా కూడా ఏమైద్దంటే దానికి సంబంధించి ఏమైతదంటే డేట్ వస్తా ఉంటది. ఎప్పుడేసారు టైం ఇట్లా వస్తా ఉంటది. మీరు పబ్లిష్ చేయబోయే సైట్‌లో, ఆర్టికల్‌లో అలా డేట్ కూడా కావాలా? అవసరం లేదా? అనుకుంటే గనక ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు అట్లాగా. సో నెక్స్ట్ వచ్చేసరికి విడ్జెట్స్. విడ్జెట్స్ అంటే ఏంటంటే గనక మనకు సైట్ సింగిల్ విడ్జెట్‌లా ఉందా? ఏమన్నా కొత్తగా అంటే ఇక్కడేంటంటే ఉన్న థీమ్స్ కాకుండా మీరేమైనా కొత్తగా ఇంక యాడ్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. సో నేనిక్కడ ఏం చేస్తున్నానంటే స్లైడ్ అని చెప్పి కొడుతున్నా. స్లైడ్ షో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా! స్లైడ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చని చెప్పి. ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసేస్తే గనక స్లైడ్స్ వస్తా ఉంటాయి. సో లేదు అంటే మనం దేన్నైనా ఆన్‌లైన్‌లో ఉన్న యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు గానీ మోస్ట్‌లీ ఏం చేస్తామంటే మనం ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తానికి ట్రై చేస్తామనమాట. సో ఇక్కడ ఫీచర్స్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే గనక విడ్జెట్స్ లోపల మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ అంటే గనక లిస్ట్ లాగా వస్తా ఉంటది. సో లిస్ట్ అంటే హాయ్ ఫోన్ ఇట్లా దాన్ని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. సేవ్ చేసి కొడుతున్నాం. సో ఇక్కడ ఏమైతుందో చూడండి. మనం క్రియేట్ చేసిందంతా కూడా ఇక్కడ యాడ్ అయితుంది. ఫోటోకి పైన యాడ్ అయితుంది. అది ఈ థీమ్‌లో అక్కడ అలా వస్తుంది. లేదు వేరే థీమ్ తీసుకుంటే గనుక దానికి చేంజ్ అవ్వొచ్చనమాట. సో మనకి అక్కడ విడ్జెట్స్‌లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ప్రతి ఇండివిడ్యువల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మనకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గనక ఆ ఆప్షన్స్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏమేం కావాలో దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లస్‌లు కొట్టుకుంటూ వెళ్తా ఉంటే యాడ్ అవుతది. లిస్ట్ అంటే లిస్ట్ లాగా వస్తా ఉంటది బుల్లెట్ పాయింట్స్‌తో. పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ వస్తది. స్లైడ్ షేర్ అంటే ఇమేజ్ అంటే కోట్ అంటే గనక ఇట్లా వస్తా ఉంటది. సో మనం అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే గనక మనకి మీరు నార్మల్‌గా ఏ నుంచి బి వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా నార్మల్‌గా వస్తాయి. లేదు మీరు గూగుల్‌లో డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్ విడ్జెట్స్ ఆప్షన్స్ అంటే గనక బటన్స్ ఏమన్నా పెట్టాలి అంటే గనక సిటిఏ బటన్స్ అయి ఈటి ద్వారా పెట్టుకోవచ్చనమాట. సిటిఏ బటన్ పెట్టడం అంటే గనక ఇక్కడ బటన్ వస్తది. క్లిక్ హియర్ అని చెప్పి ఇట్లా పెట్టేసాం కదా! దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ క్లిక్ హియర్ అనే దాన్ని నేను ఇక్కడ యాడ్ చేసి దీనికి ఏం చేయొచ్చు అంటే గనక ఈ లింక్‌లో మనం ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికెళ్ళాలో ఇక్కడ పెట్టొచ్చనమాట. నేను సపోజ్ ఈ పేజ్ పెడుతున్నా. కానీ మనం ఏం చేస్తామంటే మన సైట్‌లో ఉండే కాంటాక్ట్ ఫార్మ్‌కో, దేనికో లేకపోతే మన సైట్‌లో ఉండే మెయిల్‌కో దేనికో ఇస్తాం. సో ఇక్కడ అప్డేట్ కొడుతున్నా. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటంటే కోడింగ్ రాయకుండా అసలు ఫస్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మీరు జస్ట్ ఒకసారి విడ్జెట్స్‌లో ఏ నుంచి బి వరకు సెర్చ్ చేసుకొని చూడండి. సో నేను ఇక్కడ ఇది కొడుతున్నా. మనం ఎక్కడ యాడ్ చేస్తుందంటే సో ఇక్కడ నేను బటన్ యాడ్ చేశాను కదా! ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి. ఇది ఎక్కడికెళ్తుంది? ఈనాడుకెళ్తుంది. అలాగే మనం ఏం చేయొచ్చంటే మన సైట్‌లో ఉండే అక్కడ క్లిక్ చేస్తే రిజిస్టర్ నౌ అట్లా కాంటాక్ట్ ఫార్మ్స్ కొన్ని యూఆర్ఎల్స్ వస్తాయి. అది కూడా చూపిద్దాం తర్వాత. సో అట్లా ఏమైతది అంటే మనకు కావాల్సిన ఆటికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇంకొక సెక్షన్ కావాలి అనుకుంటే గనుక ఇలా యాడ్ అవుతానే వస్తది. ఇది ఇది ఇందులో ఏదో ఒకటి ఫిల్ చేసామనుకో మళ్ళీ ఇంకొక ప్లస్ సింబల్ వస్తా ఉంటది.
సో నార్మల్గా మీరు రెగ్యులర్గా యూస్ చేసే వాటి గురించి వస్తూ ఉంటుంది. సో లేదు దీన్ని మీరు సో ఇక్కడ పారాగ్రాఫ్ అంటే ఏంటి, స్లైడ్ షేర్ అంటే ఏంటో ఒక్కొక్క ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి యాడ్ చేసుకొని చూడండి. సో మీకు అది యాడ్ చేసిన తర్వాత ఎట్లా డిస్ప్లే అవుతుందో మీకు అక్కడ ఐడియా వచ్చేస్తుంది. నేను ఇక్కడ బ్రౌజ్ ఆల్ కొడుతున్నా. సో ఇక్కడ ఇట్లా ఇస్తున్నాడు ఆప్షన్స్. సో పారాగ్రాఫ్ అంటే ఏదైనా టెక్స్ట్ ఇలా యాడ్ చేయాలంటే పారాగ్రాఫ్ వస్తుంది. హెడ్డింగ్స్ అంటే మనకి హెడ్డింగ్స్ కావాల్సి వస్తుంటాయి కొన్ని చోట్ల. లిస్ట్ అంటే ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. కొటేషన్స్ అంటే కొన్నిసార్లు మనం ఇలా కొటేషన్స్ లాగా రాయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది, ఒక కొటేషన్ లాగా పెట్టాలి, ఒక హెడ్డింగ్ లాగా పెట్టాలంటే మీరు కాంపిటేటర్స్ ఓపెన్ చేసి చూసినప్పుడే తెలుస్తుంది. ఏదైనా కోడ్ కొన్నిసార్లు మనం కాపీ పేస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నిన్న మనకి పృథ్వీ గారు అడిగారు సంథింగ్ కోడ్ ఇక్కడ నుంచి కూడా మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఒక స్లైడర్ లాగా ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎట్లా అంటే కనుక ఒక చిన్నది చూద్దాం. సో కోడ్ అంటే కనుక ఎంబెడెడ్ కోడ్ యాడ్ చేసుకోవచ్చు. నాకేం కావాలి అంటే కనుక గూగుల్లో యానిమేషన్ టెక్స్ట్ కోడ్ అంటే దీని గురించి మనం మీరేం కోడ్స్ అలా వాడేదాకా మీరేం వెళ్ళరండి. కాకపోతే మనకి జస్ట్ మీకు బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసే పనైనా మనం ఒకవేళ చిన్న చిన్నగా చేసుకోవాలనుకున్నా కూడా మనకి అట్లా ఏ కోడ్స్ ఉన్నాయి తీసేద్దాం. మీరు ఒకవేళ ఏదైనా కోడ్స్ కావాలి అనుకుంటే కనుక W3 స్కూల్స్ అని చెప్పి ఉంటుంది. ఇందులో మనకి HTML, CSS అన్నీ దొరుకుతాయి కోడ్లు. సో నాకేం కావాలి అంటే నాకు ఇట్లా కావాలి. డిజైన్ అనేది ఏం కావాలి అంటే కనుక ఇట్లా కావాలి. సో దానికి ఏం చేస్తానంటే ఇక్కడ వీడు కోడ్ ఇస్తున్నాడు, కొన్ని శాంపుల్ కోడ్స్ ఇస్తున్నాడు. ఈ కోడ్స్ మనం యాడ్ చేసుకుంటే కనుక ఏమవుతుంది అంటే కనుక మనకి అక్కడ అట్లా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. ఇట్లా ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ గెట్ ఎవరు జస్ట్ ఏంటంటే మనం డెవలపర్ అయితే కనుక మనం ఏం చేస్తామంటే ఆ కోడ్ అంతా కూడా మనమే రాస్తాం. కానీ మనం డెవలపర్ కాదు కాబట్టి మనం రాయం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా ఈ సింగిల్ లైన్ కోడ్ తీసుకొచ్చి ఏం చేయొచ్చు అంటే మనకి ఎక్కడైతే వెబ్సైట్లో కావాలనుకుంటున్నామో సో ఇక్కడ కోడ్ అనేది యాడ్ చేద్దాం. యాక్చువల్గా అది ఫుల్ లెంత్ కోడ్ పనిచేస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇది రిఫ్రెష్ కొడుతున్నాం. ఒకవేళ కోడ్ పనిచేసింది అనుకోండి, అక్కడ ఏమైందంటే అలా వాడు ఏదైతే కోడ్కి ఇచ్చి సింబల్ చూపిస్తున్నాడో ఆ సింబల్ ఇక్కడ వస్తుంది. లేదంటే కనుక డైరెక్ట్గా కోడే డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కోడ్ మొత్తం పనిచేయదు. మనం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ కిందకు వస్తే కనుక మనకు ఫుల్ కోడ్ ఒకటి ఇస్తున్నాడు. సో ఈ కోడ్ మొత్తం ఎంటర్ చేయాలి. అంటే ఇలా బ్యాక్ ఎండ్ చిన్న చిన్న కోడ్స్ పనిచేయదు దానికి. సో ఇలా ఫుల్ లెంత్గా ఉన్న కోడ్ యాడ్ చేయాలి. మనకు ఒకవేళ ఏదైనా వేరేది ఉంటే చూద్దాం, మీకు అది ఐడియా వస్తుంది. యాక్చువల్గా ఈ సైట్ ఇది ఇక్కడ రావట్లేదండి. యాక్చువల్లీ ఇక్కడ రన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కోడ్ ఇస్తున్నాడు కదా. సో ఇట్లా ఏదో ఒక మీకు ఫీచర్ బయట దొరుకుతుంది. ఆ ఫీచర్ని మనం ఇక్కడ కావాలి అనుకుంటే దాన్ని పేర్లు ముందేదో అంటామో తెలుసుకొని మనం ఏం చేయొచ్చు అంటే అలాంటి కోడ్స్ కూడా మనం తీసుకొచ్చి పెట్టచ్చు. సో ఒకవేళ అది మనకి ఎగ్జాంపుల్ కోడ్ మొత్తం లేకుండా ఉంది అంటే డైరెక్ట్ కోడే డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఇన్ కేసు లేదు అది పనిచేసేది అయితే కనుక ఏమైందంటే దాని ఇక్కడ ఫీచర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ ఏదైతే అవుట్పుట్ ఉందో. సో మనం ఇన్ కేస్ అలాంటి చిన్న చిన్న కోడ్స్ కావాలి, ఒక మూవ్ అవుతున్న స్లైడర్ లాగా కావాలి, అట్లా ఏదైనా అనుకున్నా కూడా మనం ఏం చేయొచ్చు అంటే పెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇట్లానే డిస్ప్లే అవుతుంది. ఇది పని చేయట్లేదు కోడ్ యాక్చువల్గా.
అంటే మనం వేరే కోడింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని మనం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే కనుక హెచ్టిఎంఎల్ ట్రై చేద్దాం. సో ఇది ఇక్కడ కోడ్ అనేది బేస్. సో ఇట్లా హెచ్టిఎంఎల్ కోడ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనం అక్కడ యాడ్ చేయొచ్చు. బట్ ఈ విడ్జెట్లో వస్తున్న కోడ్ అనేది ఏంటంటే ఇలాంటి మనం సైట్కి ఏదైనా ఫీచర్ యాడ్ చేయాలంటే దానికి సపోర్ట్ చేయట్లేదు. మీరు ఎలాంటి ఫీచర్స్ ఏదైనా యాడ్ చేయాలి అంటే కనుక సిఎస్ఎస్లోకి వెళ్తే కనుక యాడ్ చేసుకోవచ్చు. బట్ అది నేను ఓపెన్ చేస్తే మనకి పెయిడ్ అప్గ్రేడ్ వస్తానంటుంది. సో అది వదిలేసి మనకి మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. సో బ్రౌజర్స్ ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో విడ్జెట్స్. ఎందుకంటే ఆ విడ్జెట్స్ అట్లీస్ట్ నేమ్ తెలిస్తే మీరు వేరే వాళ్ళ సైట్లో చూసినప్పుడైనా మీకు అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది ఆ విడ్జెట్ ఉంది, మనం దాన్ని ఏమంటాము ఏంటి అనేది. సో డీటెయిల్స్ అంటే కనుక ఇట్లా మనం ఏదైనా డీటెయిల్స్ పెట్టాలి అనుకుంటే ఏదైనా డీటెయిల్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇట్లా ఏదైనా పెట్టాలన్నా లేదా కొన్నిసార్లు మనం ఇలా డివైడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇలా టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా అంటే ఈ అన్నిటికీ కోడింగ్ రాయాలి. యాక్చువల్గా మనం కోడింగ్ రాయకుండా ఏం చేయొచ్చు అంటే కనుక ఇక్కడ విడ్జెట్స్లో ఉన్న థీమ్కి కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవడానికి డిఫాల్ట్గా విడ్జెట్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇవన్నీ జస్ట్ పేర్లు ఒకసారి చదవండి. మీ సిచ్యువేషన్లో మీరు ఎలా రాసుకోవాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు మీరు డెవలప్ చేయకపోయినా డెవలపర్‌ని అడగాల్సి వస్తా ఉంటుంది. నాకు ఇట్లా టేబుల్ అంటే మనకు తెలుసు కాబట్టి టేబుల్ పెట్టేయండి అని చెప్తాం. ఇలా ఫుల్ కోట్ లాగా కావాలి లేకపోతే ఇట్లా మార్క్ డౌన్ అంటే గనుక పైది పెద్దగా వస్తది. కిందంతా స్మాల్‌గా వస్తా ఉంటది. రైటింగ్ ప్రాంప్ట్ అంటే గనుక ఇట్లా ఏదో ఒకటి మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకునే ఆప్షన్ కావాలి అని చెప్పి మనకి నార్మల్‌గా కొన్నుంటాయి. ఆ టర్మ్స్ కొంచెం తెలిస్తే లైట్‌గా గుర్తుపెట్టుకోండి, అన్నీ అవసరం లేదు. ఇమేజ్ పెట్టాలంటే ఇమేజ్, గ్యాలరీ అంటే ఇలా చిన్న చిన్న బాక్సెస్ లాగా వస్తా ఉంటది గ్యాలరీ. ఆడియో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల ఏమైద్దంటే మనకి మ్యూజిక్ సైట్స్ గాని ఇట్లాంటివి తీసుకుంటే ఏమైద్దంటే అక్కడ ఇమేజ్ ఉన్నా లేకపోయినా ఆడియో ఫైల్ ఒకటుంటది ప్లే చేయమని చెప్పి. ప్లే అయితే ప్లే, డౌన్‌లోడ్ అయితే డౌన్‌లోడ్ ఆప్షన్ కూడా ఉంటది. అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పి మనకు తెలుసుకోవడం కోసం ఏంటంటే ఈ విడ్జెట్స్ ఇయన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కవర్ అంటే గనుక ఇట్లా ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇట్లా మూవ్ ఆన్ అయితది కవర్ ఫోటో లాగా. సో దాని మీద కర్సర్ పెట్టంగానే ఏమైద్దంటే అది మూవ్ ఆన్ అవుతా ఉంటదన్నమాట వేరే పేరుతో. సో ఫైల్స్ ఒకవేళ ఏమన్నా యాడ్ చేయాలంటే పీడీఎఫ్ ఫైల్స్ కొంతమంది డౌన్‌లోడ్ అలా పెడతా ఉంటారు. సో అలాంటి ఫైల్స్ ఏమన్నా యాడ్ చేయాలన్నా కూడా మనం పీడీఎఫ్ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీడియా టెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఇమేజ్ యాడ్ చేసి దానికి సంబంధించి వీడియోస్ గాని, వీడియో ఇమేజ్ కంపేర్ అంటే గనుక దాన్ని దీన్ని కంపేర్ చేస్తాను. అంటే ఇది మనకి సైట్స్‌ని బట్టి మన బిజినెస్ సైట్‌ని బట్టి మనకుంటది. స్లైడ్ షో గాని, స్టోరీ అయితే గనుక ఇట్లా స్టోరీస్ లాంటివి డిస్‌ప్లే చేయాలన్నా, టైల్డ్ గ్యాలరీ అంటే గనుక ఇట్లా అంటే డైరెక్ట్‌గా ఒక ఇమేజ్ పెడతాం. కానీ మనం ఇలా బాక్సెస్‌లా కట్ చేసి ఇమేజ్ పెట్టాలంటే ఎక్కడి నుంచి అంటే ఈ విడ్జెట్స్‌లో చూసుకోవచ్చు. సో డిజైన్ రిలేటెడ్ అంటే బటన్స్ ఏమన్నా ఇక్కడ కేటగరీ ఇస్తున్నాడు. సో టెక్స్ట్ రిలేటెడ్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఇవి చూడండి. మీడియా రిలేటెడ్ ఆప్షన్స్ ఇవున్నాయి. డిజైన్ రిలేటెడ్ ఇవున్నాయి. డిజైన్ రిలేటెడ్ అంటే కొన్నిసార్లు మనం కాలమ్స్ కింద పెట్టుకోవాల్సి వస్తా ఉంటది. సో ఇట్లా డివైడ్ చేయాల్సి వస్తా ఉంటది. కొన్నిసార్లు పైకి అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి, టాప్, బాటమ్ మనం ఇలా డివైడ్ చేయాల్సి వస్తా ఉంటది. సో సెపరేటర్ అంటే గనక స్పేసర్ అంటే గనక ఒక లైన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇంకో 2, 3 లైన్స్ కావాలి అనుకుంటే గనక అట్లా పెట్టుకోవచ్చనమాట. టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ మీరు యాడ్ చేస్తే అక్కడొస్తాయి. డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేసి చూడండి. సో అంటే మనకు అంతే అన్నీ వాడతామని లేదు. ఇక్కడున్న 100 ఆప్షన్స్‌లో మహా అయితే మనం ఒక 5 వాడతాం. లేదంటే 10 వాడతాం. అంతకు మించి వాడం. కాకపోతే జస్ట్ మీరు వేరే వాళ్ళ సైట్ ఓపెన్ చేసినప్పుడైనా సరే జస్ట్ మనకది ఇట్లా పనిచేస్తుంది అది ఇది అని చెప్పి ఇప్పుడు స్పేసర్ అంటే గనుక ఇక్కడ ఈ లైన్ తర్వాత కంటిన్యూషన్ గ్యాప్ కొంచెం ఎక్కువొచ్చింది. వీటిల్లో స్పేసర్ అని చెప్పి మనం దాన్ని యూజ్ చేసుకుంటే గనక స్పేస్ కింద వస్తా ఉంటదనమాట. సో ఇంకా విడ్జెట్స్ ఇంకా రకరకాలయి చాలా ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ పోస్ట్ షార్ట్ కోట్స్ ఇవన్నీ ఇంకెక్కువ వాడమండి. సో మాక్సిమం మనం వాడగలిగితే గనక ఈ ఫస్ట్ ఉన్న టెక్స్ట్‌లో గాని, లేకపోతే మీడియాలో గాని డిజైన్ వరకే మోస్ట్‌లీ వాడతాం. ఇంకెక్కువ వాడాలి అంటే గనక అది డైనమిక్ సైట్ ఫుల్లీ హై ఎండ్ డైనమిక్ కిందకెళ్ళిపోద్ది. డెవలపర్‌తోని తీసుకోవాలి. అట్‌లీస్ట్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే గనక మనం డెవలపర్‌తో చేసుకోవచ్చు. ఇందాక హెచ్‌టీఎంఎల్ కోడ్ మనం పెడితే రాలేదు గదా! ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. నాకిక్కడ ఎడిట్ హెచ్‌టీఎంఎల్, కస్టమ్ హెచ్‌టీఎంఎల్ అని వచ్చింది.
ఇమేజ్ సింబల్ జస్ట్ ఆ కోడింగ్ అంతా రాకుండా ఇమేజ్ సింబల్ ఏదైతే ఉందో అదొక్కటి హైలైట్ అయ్యి మనకు రావాలి. ఒకవేళ కోడ్ తీసుకుంటే బ్యాక్ ఎండ్ ఇన్ కేస్ కోడ్ లో కరెక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ చూడండి ఏమొచ్చిందో ఇది ఒకటే ఇమేజ్ సింబల్ ఒకటే వచ్చింది, ఆ కోడింగ్ అంతా పోయింది. అంటే HTML డాక్స్ అని చెప్పి, అంటే మన site కి ఎక్స్ట్రాగా ఫీచర్ ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా ఈ మెనూలో ఏం చేశాడంటే widget లో నాకు ఆప్షన్ ఇచ్చాడు. సో జస్ట్ అంటే ఇదంతా కూడా మనకి కోడింగ్ ఏం పెట్టాలి, HTML ఏంటి, ఇదంతా మనకు అవసరం లేదు. బట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను, ఇన్ కేస్ మనం ఏదైనా site లో ఒక ఫీచర్ చూసారు, దాన్ని ఎలా పెట్టాలి, అది HTML కోడ్ దొరుకుతుంది, దాన్ని యాడ్ చేసుకోవాలి site లో అంటే ఏం చేయొచ్చు అంటే ఇట్లా విడ్జెట్స్ లోకి వెళ్ళి మనం HTML ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే పెట్టుకోవచ్చు. సో ఇదంతా మీరు సైట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఫస్ట్ అసలు విడ్జెట్స్ ఏమేమి ఉన్నాయో అసలు ప్రతిదీ ఓపెన్ చేసి అక్కడ ఏదో ఒకటి ఇచ్చి దాని గురించి డిస్ప్లే చూడండి ఏమి ఇచ్చారో ఒకసారి ఇది చేస్తే గానీ మీకు అర్థం కాదండి. మిగతా కాన్సెప్ట్స్ అంతా కూడా వినొదిలేసిన ఓకే ప్రాసెస్ ఇలా ఇలా చేస్తాం, ఇది చేయాలని తర్వాత వెళ్తాం కానీ బట్ మనకి ఇక్కడైతే గనక కంపల్సరీ ఏంటంటే ప్రాక్టీస్ ఉండాల్సింది. సో ఫ్రీ క్రియేట్ వర్డ్ ప్రెస్ సైట్ క్రియేట్ చేసుకోండి, థీమ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, తర్వాత appearance లోకి వెళ్ళండి, కస్టమైజేషన్స్ లోకి వెళ్ళి మీరు ప్రతిదీ విడ్జెట్ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో అట్లీస్ట్ చెప్పాం కదా టెక్స్ట్ డిజైన్ వరకే చూడండి, ఇంక మిగతా కూడా అవసరం లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా మనకి ఇది ఐడియా వచ్చిందండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇందులో అంటే ప్రతిదీ మనం ఓపెన్ చేసి ఇప్పుడు చూడలేం, బట్ ఏంటంటే ఆప్షన్స్ అన్ని సింపుల్ కాబట్టి చెప్పాను. ఇప్పుడు HTML కోడింగ్ అయ్యి మీకు సింపుల్ కాదు, ఎందుకంటే కోడింగ్ పెడితే ఎలా వస్తుందో కూడా చూపించాను. మిగతా అన్ని జస్ట్ మీకు site లో డిస్ప్లే అయ్యే విధంగా హెడ్డింగ్ పెద్దగా ఉండి చిన్నగా రావడం, ఇమేజెస్ ఇవన్నీ మీరు నార్మల్గా అక్కడ క్లిక్ చేస్తే పక్కన వస్తాయి. అక్కడ ఇమేజ్ అయితే ఇమేజ్ అప్లోడ్ చేయండి, టెక్స్ట్ ఎంటర్ చేయమంటే ఏదో ఒక టెక్స్ట్ ఎంటర్ చేయండి, అది ఫీచర్‌ని బట్టి అది డిస్‌ప్లే అయితా ఉంటది. ఫస్ట్ లెటర్ పెద్దగా డిస్‌ప్లే అవ్వడమా, లేకపోతే ఫస్ట్ లైన్‌లో పెద్దగా డిస్‌ప్లే అవ్వడమా, ఇమేజెస్ చిన్న చిన్న బాక్సెస్ కింద రావడమా, వీడియో లాగా రావడమా, అది ఒకసారి చూసుకోండి. మీకు వాటిల్లో ఏదైనా స్ట్రక్ అయింది, నేను ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు రాలేదు అంటే మనం చెప్పుకుందాం. ఈ HTML కోడింగ్ మనం వాడం. కానీ జస్ట్ మనకేంటంటే గనక జస్ట్ మనకి వస్తుంది. పృథ్వీ గారు చెప్పండండి ఏదో డౌట్ ఇప్పుడు ఉంటే మనకి సేమ్ ఇప్పుడు డెవలపర్ లాగా అంటే డెవలప్ చేసిన దానిలాగా మనకి వర్డ్ ప్లస్ లో కూడా మొత్తం టోటల్ గా అన్ని అలైన్మెంట్స్ గానీ అన్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు మొత్తం చేసుకోవచ్చండి. జస్ట్ మనం ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే జస్ట్ మనం ఉన్న లైన్ ఏంటంటే థీమ్ లో కస్టమైజేషన్ వరకు అంటే ఎక్కడి వరకు ఆప్షన్ ఉందో చూస్తున్నాము. ఇన్ కేస్ మనకు పెయిడ్ అయితే గనక ఇంకా ఇక్కడ మనకు వస్తున్న కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇంకొన్ని యాడ్ అవుతాయి. కానీ మనం వాడుతున్న ఫ్రీ వెర్షన్ కాబట్టి కొన్ని తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ అలా కాదు, మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటే గనుక ఇక్కడ ఆల్రెడీ విడ్జెట్స్ లోనే మనకి HTML ఆప్షన్ ఇచ్చేసాడు కదా, ఆ పేజ్ ఉమ్, పర్టికులర్‌గా ఇచ్చేసాడు కాబట్టి అక్కడ ఆ పేజ్ వరకు మనం ఫుటర్‌లోనో ఎక్కడో మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అంటే లెఫ్ట్ లెఫ్ట్ అలైన్మెంట్స్ ఇప్పుడు మనకి ఇచ్చిన థీమ్ లోనే ఇప్పుడు పెయిడ్ అయినా హ్మ్. లెఫ్ట్ మనకి ఇప్పుడు ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆ థీమ్ లోనే ఒక లెఫ్ట్ అలైన్మెంట్ ఇంకోటి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ గాని అలా పెట్టుకొని రైట్ అలాగే ఏమైనా పెట్టుకొని దాని పక్కన ప్రమోషన్స్ గాని ఏమైనా అది చేసుకోవచ్చా అని? అంటే సార్ అది ఇప్పుడు మనం చెయ్యాలి అనుకుంటే ఏమైతది అంటే మీకు ఇదే థీమ్‌లో మనకిక్కడ మనం కోడింగ్ లైన్‌కి బ్యాక్ ఎండ్ వెళ్ళొచ్చు, కోడింగ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కస్టమైజేషన్స్‌లో మీరు ఇన్ కేస్ పెయిడ్ తీసుకుంటే ఏమైతది అంటే గనక ఎడిట్ ఇక్కడ ఎడిట్ HTML అడిషనల్ CSS ఆప్షన్ ఉంది కదా, ఇది ఓపెన్ అయితది, బ్యాక్ ఎండ్ ఓపెన్ అయితది. సో డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి మనం జేసుకోవచ్చు. కాకపోతే మనం వాడేది ఫ్రీ థీమ్ కాబట్టి మనం చేయలేం. అంటే ఇంకా మోస్ట్‌లీ ఏంటంటే అలాంటి కస్టమైజేషన్స్ చేయకుండా ఉండటానికే అండి. అంటే మీరు అడిగేది అర్థమైంది. జస్ట్ ఏంటంటే CSS‌లోకెళ్ళిపోతాం. మీకు ఒకవేళ అంత కస్టమైజేషన్ ఉంది అనుకుంటే గనక స్టార్టింగ్ నుంచి మీకెలా కావాలంటే అలా కోడింగ్‌తోని బిల్డ్ చేసుకుంటాం. 90% బ్యాక్ ఎండ్ ఎళ్ళమండి. ఓన్లీ 10% ఎళ్తాం. మీరిక్కడ అడిషనల్ CSS‌లోకెళ్తే గనక బ్యాక్ ఎండ్ మీకు ఫ్రీ. పెయిడ్ వెర్షన్ అయితే గనక మీకు అప్‌గ్రేడ్ అయితది. బ్యాక్ ఎండ్ కోడ్ ఎడిట్ చేసుకోవచ్చు, ఇబ్బందేముండదు. అక్కడ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డాష్‌బోర్డ్ నుంచి చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్ మీరు కోడింగ్‌లోకెళ్ళి కూడా కదపొచ్చు, ఇబ్బందేముండదు. ఓకే అండి. అది ఇంకా డెవలపర్ రేంజ్ అంటే మీరు కింద డెవలప్‌మెంట్ సెగ్మెంట్‌లో ఉన్నారు కాబట్టి మీకు అదొస్తుంది. బట్ ఇదేంటంటే మనకు మోస్ట్‌లీ డెవలపర్ సెట్ చేసి ఇచ్చేస్తాడు. డైలీ యాక్టివిటీలో గూడా మనం అసలు ఇంత దానికి వెళ్ళం. మనం నెక్స్ట్ చెప్పే టాపిక్సే మనం డైలీ చేస్తా ఉంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో పేజెస్‌లో కరెక్షన్స్ ఎట్లా అనేది. ఇన్‌బిల్ట్‌గా మీకు ఆ పేజ్‌లో ఎడిట్ చేయాలంటే HTML ఇస్తున్నారు కాబట్టి ఆ ఫీచర్ యాడ్ చేసుకుంటాం. లేదంటే అడిషనల్ CSS‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బందేముండదు.
అది పెయిడ్ థీమ్ అయితే గనక మనకు అన్ని యాక్సెస్ ఇస్తాడండి. అసలు ప్లానే పెయిడ్. థీమ్ కూడా పెయిడ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే పెయిడ్ థీమ్ కాకుండా మీరు ఫ్రీ థీమ్ వాడితే మీకు ఆ కస్టమైజేషన్స్ ఇవ్వడు. పెయిడ్ థీమ్ అయితే గనక మీరు బ్యాక్ ఎండ్ ఎళ్లి హెచ్‌టీఎంఎల్, జావా, సీఎస్ఎస్‌లో ఏదైతే ఎట్లా చేసుకుంటున్నారో అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ఏంటంటే మాక్సిమం బ్యాక్ ఎండ్ ఎళ్ళకుండానే ట్రై చేస్తాం అనమాట. సో, ఇది ఓకే అండి. డెవలప్‌మెంట్ ఇప్పుడు స్టేజ్ కాబట్టి చెప్పండి. ఇప్పుడు మనకి వర్డ్‌ప్రెస్‌లో మొత్తం టోటల్‌గా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించింది అన్నీ ఉంటాయి గదండీ! ఇప్పుడు మనకి మీరు ఇండస్ట్రీ ఒక ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. మోస్ట్‌లీ మీరు ఒక ఫీచర్ యాడ్ చేయాలనుకుంటే ఒక పర్టిక్యులర్ కోడ్ పార్ట్ ఇప్పుడు ఇందాక మనం కోడ్ యాడ్ చేసినప్పుడు హెచ్‌టీఎంఎల్ అది ఆహ్, హెడర్ క్లోజ్, బాడీ క్లోజ్ ఫుల్ కోడ్ రాలేదు. ఒక చిన్న పార్టే తీసుకొచ్చి చేస్తే డైరెక్ట్ కోడ్ లాగా డిస్‌ప్లే అహా! అయిపోయింది. అది నేను అంటుంది అది కాదండి. ఇప్పుడు మనం ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పోర్ట్‌కి సంబంధించింది అంటే పోర్టింగ్ లాజిస్టిక్స్ సంబంధించింది దాంట్లో థీమ్ ఉంటుందా అని? థీమ్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడడమే సార్. పెయిడ్‌లో అయితే దొరుకుతది మీకు. అంటే అహా! అదే పెయిడ్ ఆ! సబ్స్క్రిప్షన్ దానికోసం అంటున్నా. థీమ్స్‌లోకెళ్ళి మీరు సెర్చ్ చేసుకుంటే ఎవ్రీ థీమ్ ఉంటదండి. ఎవ్రీ ఇండస్ట్రీది, ఎవ్రీ బిజినెస్‌ది ఉంటది. కాకపోతే పెయిడ్ ఉంటది. మనం పెయిడ్ అప్‌గ్రేడ్ చేసుకుంటా అంటే నో ఇష్యూస్. బయట నుంచి గూడా రావాల్సిన పని లేదు. లేదు అనుకుంటే మనం ఇంకా బయట నిన్న వర్డ్‌ప్రెస్ థీమ్స్ డైరెక్ట్‌గా దొరుకుతాయి. ఒకవేళ ఇన్ కేస్ వర్డ్‌ప్రెస్ సైట్ లోపల దొరకకపోతే నేను ఆల్రెడీ మనకి చెప్పాం గదా! వర్డ్‌ప్రెస్ థీమ్స్ ఆ సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొని మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇబ్బందుండదు. ఓకే అండి. ఓకే. కోడింగ్ మనకు ఐడియా ఉంటే, మనం జావా ఎలాగ ఎడిట్ చేసుకుంటున్నాం అలాగే చేసుకోవచ్చు. అండ్ అందులో ఏంటంటే 0 దగ్గర నుంచి చేస్తాం. ఇందులో 50 దగ్గర నుంచో, 60 దగ్గర నుంచో స్టార్ట్ చేసుకుంటాం అంతే తేడా. కోడింగ్ ఓకే అండి. కాకుండా గూడా మీరు బ్యాక్ ఎండ్ ఎడిట్ చేసుకోవచ్చు. అది ఏంటంటే, అది ఇంకా డెవలపర్ లేరు అనుకుంటే ఉన్న దాంట్లో మనం కొంచెం ఆప్షన్స్ సెట్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. ఓకే అండి. ఓకే. అది ఒక్కసారి మీకు పేజెస్ అయి క్రియేట్ అయిపోతే అంటే సింపుల్ ఉంటది. మనం మిగతా వాళ్ళకి కొంచెం వెబ్‌సైట్ ఐడియా రిలేటెడ్ లేదు కాబట్టి, మనకి వాళ్ళకి ఇంకొద్దిగా క్లారిటీ వస్తది. మనకి కోడింగ్‌తో ఎంత టఫ్ ఉంటది. ఇది కోడింగ్ లేకుండా ఎంత ఈజీ ఉన్నది మీకు నెక్స్ట్ ఈ పేజెస్ అయి క్రియేట్ చేసినప్పుడు మనకు ఐడియా వచ్చేస్తదండి. ఓకే. ఇది ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? జస్ట్ అర్థమైందా మనం ఏమేం చేస్తాం అనేది బేసిక్ ఇప్పటి వరకు చెప్పిన వరకు జగదీష్ గారు, ఈశ్వర్ గారు? ఓకే. అర్థమైందండి. అర్థమైంది. యాహ్! ఓకే. మీరు ఏంటంటే జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అదైతే గనక మీకు కొంచెం క్లారిటీ వస్తది. ఇది మనకి ఇంక 2 క్లాసెస్ పట్టొచ్చు. 2 ఆర్ 3 పట్టొచ్చు వర్డ్‌ప్రెస్ మీదే. ఇంకేమన్నా యాడ్ ఆన్స్ ఉన్నా నేను ఒక పెయిడ్ ప్లాట్‌ఫార్మ్ గూడా ఉంది. అదైతే రికార్డింగ్ ఇవ్వలేను గానీ జస్ట్ మీకు క్లాస్‌లో నేను లైవ్‌లో ఎట్లా చేసాము, ఇంక ఇందులో కొన్ని ఆప్షన్స్ హైడ్ అయితున్నాయి గదా! థీమ్స్ ఎట్లా వస్తాయి ఏంటనేది మొత్తం గూడా లాస్ట్‌లో ఒక సెషన్‌లో చూపిస్తాను. అదైతే రికార్డింగ్ ఇవ్వలేను గానీ జస్ట్ అది పెయిడ్‌ది గూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏంటనేది. మనమైతే డెవలప్ చేయమండి. అంటే మీరు ఇప్పుడు 'పృథ్వీ' గారు ఆల్రెడీ నాకు తెలిసి ఆయన ఆల్రెడీ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఉన్నారు కోడింగ్ రిలేటెడ్. అందుకని ఆయనకంతుంది. సో, జస్ట్ మనమైతే డెవలప్‌మెంట్ స్టేజ్ చేయలేం. కానీ అట్‌లీస్ట్ ఏంటంటే డెవలపర్‌తో కోఆర్డినేట్ అవ్వడం కోసం మనకేం రిక్వైర్మెంట్స్ ఉందనే దాని వరకే మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ డెవలపర్ చేంజెస్ చేయలేదు. మనం చేంజ్ చేయాలి బేసిక్‌గా అనుకుంటే ఈ ఆప్షన్స్ వరకు చాలు మనకి. ఈ ఇంటిగ్రేషన్స్, కోడింగ్ అంతా ఉంది అంటే కంపల్సరీ డెవలపర్ హెల్ప్ తీసుకోవాల్సిందే. అట్‌లీస్ట్ వాళ్ళదొక 80% ఉన్నా మీదొక 30% పోర్షన్ ఉండే విధంగా మనం నేర్చుకుంటున్నాం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో. డైలీ రెగ్యులర్ మెయింటెనెన్స్ మనమే జేసుకోవచ్చు 100కి 100% ఓకే. సో, దాని పరంగా ఫోకస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేసిన ఒక 2, 3 సైట్స్ మీరు డెవలప్‌మెంట్ చేసేటప్పుడు దగ్గరుంటే గనక థర్డ్ సైట్, ఫోర్త్ సైట్ నుంచి మీరే జేసుకోవచ్చు. ఇబ్బందుండదు. సో, ఇదైతే దీని గురించి ఎక్కువ ఫోకస్ చేయొద్దు. బట్ ఆప్షన్స్ ఏమున్నాయి? దేని టర్మినాలజీస్ ముందు తెలుసుకోండి. అంతవరకు చాలు. మనం రేపటి నుంచి చెప్పబోయేదే మనం డైలీ రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీ ఉంటాయి. వన్స్ సైట్ డెవలప్ అయ్యి మన చేతికి ఇచ్చేసిన తర్వాత అదుంటది. ఓకే. రేపు అవైలబుల్ ఉంటారండి అందరూ? అంటే రంజాన్ ఉంది కదా! ఏమన్నా ఔటింగ్స్ ప్లాన్ ఉన్నాయంటే రేపు స్కిప్ చేద్దాము. లేదు అంటే రేపు కంటిన్యూ చేసేద్దాం. మనకు మోస్ట్‌లీ ఇంకొస్తే ఇద్దరు ముగ్గురు రావచ్చు. చూద్దాం. లేదు అంటే మనం ముగ్గురితోనే ఫైనల్ అయిపోతది. జగదీష్ గారు మీరు రేపు ఉంటారండి అవైలబుల్? నేను అవైలబుల్ అండి. ఓకే. ఈశ్వర్ గారు మీరు అవైలబులే గదా! అవైలబులేనండి. ఓకే. పృథ్వీ గారు మీరు అవైలబుల్ ఉంటారా? అవైలబుల్ అండి. ఎలాగో ఆ! 10:15 గదా! అదే. అవైలబులే. అదే. మీరు ఒకవేళ ఇద్దరొచ్చినా మనకు బెస్ట్ ఉంటది. రికార్డింగ్ ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ ఒక్కలే వచ్చి మళ్ళీ మనం ఇద్దరు మిస్ అవుతామని.
కంటిన్యూషన్ చేసేద్దాం లేండి సార్. అయితే కంటిన్యూషన్ చేద్దాం. మీకు అది సేమ్ లింకే ఉంటుంది. మీరు 10:15 కల్లా జాయిన్ అయిపోండి. ఒకవేళ ఏదైనా డిలే ఉంటే 15 మినిట్స్ డిలే ఉంటుంది. నేను ముందే చెప్పేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందే. ఏదైనా చేంజ్ ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. లేదు డైలీ రెగ్యులర్ ప్యాటర్న్ 10:15కి సేమ్ లింక్కే మీరు కనెక్ట్ అయిపోండి. ఓకే. ఓకే అండి. యా ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, గుడ్ నైట్. యా గుడ్ నైట్.